You should know who is your appointer, and you should know your appointer should also be your anointer. The Holy Spirit left Saul. పరిశుద్ధాత్మ సౌలు విడిచినప్పుడు Someone say immediately. ఎవరైనా చెప్పండి వెంటనే. Immediately. వెంటనే ఒక దురాత్మ వచ్చి కూర్చున్నది. అప్పుడు నీ పైన బలముగా పరిశుద్ధాత్మ వస్తాడు. దానికి సూచన ఏంటంటే నీవు వేరే మనిషిగా మారిపోతావు. సూచన కనబడాల్సిందే. పరిశుద్ధాత్మ దిగారంటే నీ ముందున వాడు మారడు, నీవు మారుతావు. Because Holy Spirit is a person. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. హల్లెలూయా. He is not a smoke. ఆయన పొగ కాదు, ఆయన ఒక వ్యక్తి. ఏ పని ముగించాడమ్మా? హల్లెలూయా. ఒక మార్గము తెరిచాడు. అది అద్భుతమైన మార్గము. ఇది ఏ మార్గము? ఏ విధముగా నీ పైన అభిషేకం వచ్చి వదిలిపోదో అదే విధముగా నీ పైన పరిశుద్ధాత్మ వచ్చి నీ లోపల వెళ్ళిపోయి నిన్ను ఎన్నడూ విడువడు. ఒక తైలముతో అభిషేకించిన సమయలే నీ పైన అంత అధికారం ఉన్నప్పుడు నిన్ను క్రీస్తుతో అభిషేకిస్తున్న సమయాలు ప్రభావం ఎలా ఉంటది? If I have to tell in short, చిన్నగా చెప్పాలంటే excitement ఉత్సాహము is the language of heaven. పరలోకపు భాష. మరి నరకపు భాష? What is the language of hell? Hallelujah. 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 Silence. మౌనమా? Amen. Hallelujah. Hallelujah. మరణించిన వారి భాష ఏందండి? What is the language of the dead people? మీకోసమే చెప్తున్నా, అర్థం చూసుకోవడానికి. I'm telling for you so that you can look into the mirror. Amen. Praise God. Hallelujah. 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 చెప్పండి దేవుని వందనాలు Let's చెల్లిద్దాం. put our hands together and give thanks to the Lord. Hallelujah. Hallelujah. What an awesome God we serve. ఎంత అద్భుతమైన దేవుని సేవిస్తున్నాం. Hallelujah. Hallelujah. He is only true God. ఆయన ఒక్కడే నిజమైన He is దేవుడు. the only one true God. ఆయన ఒక్కడే నిజమైన How దేవుడు. can you tell he is the only one true God? ఎలా చెప్పగలవు ఆయన ఒక్కడే నిజమైన దేవుడు? Because only he can do what no one else can do. ఆయన ఒక్కడే ఎవరు చేయలేని కార్యాలు చేయగలరు. Only our God can do what no one else can do. మన దేవుడు మాత్రమే ఎవరు చేయలేని కార్యాలు చేయగలడు. ఎవరు చేయలేరు, నా యేసయ్య చేయగలిగింది. Nobody can do what my Jesus can do. అదేంటి తెలుసా? You know what is that? ఆయన వలె మనల్ని మార్చగలిగేది. He will make us like him. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుడే మనల్ని దేవుని వలె హల్లెలూయా చేయగలడు. God himself can make us like చెప్పలు God. కొడదామండి. Let's put us together. ప్రతి ఒక్కడు ఏదో చేయనికి వచ్చాడు. Everyone came to do something. కొంతమంది హల్లెలూయా మీ జీవితం గురించి చెప్పడానికి వచ్చారు. You came to tell about your life. కొంతమంది హల్లెలూయా మీ విరిగిపోయిన జీవితాల గురించి చెప్పడానికి వచ్చారు. You came to tell about your broken lives. కొంతమంది ఉట్టి శిష్యులు చేసుకోవడానికి వచ్చారు. You came to make disciples. కొంతమంది పరిచర్యలు చేపించుకోవడానికి వచ్చారు. You came to get ministered. కొంతమంది జ్ఞానం ఇవ్వడానికి వచ్చారు. You came to give wisdom. అవునా కాదా? Yes or no? వారిని గురువులు అంటుంటాం కదా. Them we call gurus. వాళ్ళు జ్ఞానాలు ఇవ్వడానికి వచ్చారు. They came to give wisdom. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ నా దేవుడు ఒక్కడే. But my God is the only one. నా దేవుడు ఒక్కడేనా? Is he only my God? మీ దేవుడు కాదేమో. Is he not your God? మరి మీరు కూడా అట్లా అనాలి కదా. And you shall say హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Only he came ఆయన ఒక్కడే వచ్చాడు to make us like him. మనల్ని ఆయనలాగా మార్చడానికి. ఆయన వలె మార్చడానికి వచ్చాడు. He came to make us చప్పట్లు like కొట్టి దేవాది దేవునికి హల్లెలూయా. ఆ యేసు క్రీస్తుకు వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. And praise be to God. Hallelujah. Are we becoming new every day? ప్రతిరోజు నూతనంగా మారుతున్నామా? Hallelujah. Hallelujah. My excitement has no limits. నా ఉత్సాహానికి పరిమితులు లేవు. Hallelujah. Hallelujah. My excitement has no నా ఉత్సాహానికి limits. హద్దులు లేవు. Hallelujah. 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 So it is very simple to understand. చూడు అర్థం చేసుకోవడం చాలా I సులభం. always wonder why there are always two category of people. ఎందుకు ఎప్పుడు కూడా రెండు విభాగాల ప్రజలు ఉంటారని Some are ఆశ్చర్యపడతాను. always jumping and dancing. ఒకరు ఎల్లప్పుడు గంతులు వేస్తూ నాట్యం Hallelujah. Hallelujah. But some are always sitting like బండరాళ్ళు. They're always sitting like what? ఎల్లప్పుడు ఎలా కూర్చుంటారు? Nothing changes and shakes. ఏది కూడా మార్చదు, ఏది వాళ్ళు కదిలించదు. Hallelujah. Hallelujah. The reason for it is very simple. దాని కారణము చాలా సులభంగా, It's not too deep spiritual. ఆత్మీయంగా చాలా లోతైంది కాదు. Very simple. చాలా సులభము. Very simple. చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. Hallelujah. 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 I don't know what examples to give. ఏం ఉదాహరణ వల్ల తెలియదు. Imagine you're about you're what do you say? You're getting a new house. అనుకుందాము మీకు ఒక కొత్త ఇల్లు వస్తుంది. A new house. ఒక కొత్త ఇల్లు. Not small house. చిన్న ఇల్లు కాదు. Hallelujah. Hallelujah.
10 floor building. 10 అంతస్తుల బిల్డింగ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. 10 floor 10 అంతస్తుల building. బిల్డింగ్. The other thing is మరొకటి, you did not spend any money for it. మీరు దానికోసం ఏ డబ్బు ఖర్చు పెట్టలేదు. It is coming as a gift. అదొక బహుమానంగా వస్తుంది మీ దగ్గరికి. Hallelujah. హల్లెలూయా. కొంతమంది డ్రీమ్ చేయడం కూడా వదిలేశారు. Few అంత stop పెద్ద dreaming కళలు కూడా also. చూడండి సార్ అంటున్నారు. They are saying we will not Hallelujah. dream. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. మన దేవుడు చేయడం ఆశ్చర్య కార్యాలు ఈ రోజు Doesn't our God do wonders today? చేస్తాడు. హల్లెలూయా. He will do. అనుకుందాం ఎవరో బహుమానం ఇస్తున్నారు. Say somebody is gifting you. 10 అంతస్తుల బిల్డింగ్. 10 floor building. హల్లెలూయా. Hallelujah. సిటీ మధ్యలో In the middle of the city. దాని ఇనాగ్రేషన్ ఈ రోజు సాయంత్రం. And this evening is the inauguration. ఎట్లుంటారు మీరు? How you will be? ఎట్లుంటుంది చెప్పండి అమ్మా. How it will be? Will you sit silently on the chair? చెప్పండి అమ్మా. Tell me. చెప్పండి. మీ పక్కన ఇంకోళ్ళు ఉంటారు. Somebody will be beside you. హల్లెలూయా. Hallelujah. వాళ్ళ మైండ్ లో ఏం నడుస్తుంటది? What is running in their mind? హల్లెలూయా. Hallelujah. అప్పులు, Debts. రెంట్ ఎట్లా కట్టుకోవాలా, How I should pay my rent? వాళ్ళ ముఖం ఎట్లుంటది? How will their face be? చూస్తున్నారు, ఇద్దరు చైర్లో కూర్చున్నారు. I seeing two people are sitting on a chair. ఒకళ్ళదేమో ఈవినింగ్ ఏముందంట One person has. చెప్పాలమ్మా. Hallelujah. మా యవనస్తులకి చెప్పాలంటే కొత్త కారు. To tell to my young people, new car. ఈరోజు ఈవినింగ్ డెలివరీ. This evening the delivery is coming. కొత్త కారు, బ్రాండ్ న్యూ కారు. New car, brand new car. చిన్న బ్రాండ్లు కాదు, పెద్ద పెద్ద బ్రాండ్లు. Not small brands, big brands. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎట్లా కూర్చుంటారు యవనస్తులు? How the young people will sit. ఉపవాస మీటింగ్లో కూర్చోవడం కూడా కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్తున్నది? Are you understanding my words? ఇద్దరు అక్కడే కూర్చున్నారు. Both are sitting in the same place. ఒకరికేమో సాయంత్రం కొత్త ఇల్లు, కొత్త కారు. One is getting new house and new car in the evening. ఇంకో పక్క ఉన్న వాళ్ళు ఉన్న కారు పోతుంది, ఒక ఇల్లు పోతుంది. Another person is losing his car and the house ఎట్లుంటాయి also. మొక్క కాంతి లక్షణాలు ఎలా ఉంటాయి? How the countenance will be. ఇప్పుడు అర్థమైందా ఎందుకు చర్చిలో కొంతమంది గంతులు వేస్తుంటారు కొంతమంది? Now you understood why few people jump in the church and few people sit silently. Blessed are those who don't need a reason to be excited. ఉత్సాహపడడానికి కారణం లేని వారు ఆశ్రయించబడ్డారు. He is the reason for my excitement. ఆయనే నా ఉత్సాహానికి He కారణం. is the reason for my joy. ఆయన ఆనందానికి కారణం. He is my blessing. ఆయనే నా ఆశీర్వాదం. He is my portion. ఆయనే నా భాగం. He is my strength. ఆయనే నా బలము. He is my building. ఆయనే నా He భవనము. is my car. ఆయనే నా He is my everything. ఆయనే సమస్తం. చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. అమ్మ మారాలి, We have to change. మారాలి. Change. ఎన్ని బోధలు వచ్చినా, ఎన్ని మర్మాలు వచ్చినా, But how many teachings and mysteries come? మారకపోతే If you don't change, లాభం లేదు. హల్లెలూయా. use. ఎన్ని అద్భుతాలు దేవుడు మన మధ్యలో చేస్తున్నాడు. అవునా God is కాదా? doing many మీ miracles. కళ్ళకు కనబడుతుందో లేదో కానీ అద్భుతాలు ఎన్నో చేస్తున్నాడు I దేవుడు. don't know if you're seeing with your eyes, but ఆశ్చర్య God is కార్యాలు doing. దేవుడు చేస్తున్నాడు. He is doing miracles and wonders. హల్లెలూయా. Hallelujah. Marvelous things he is doing. అద్భుతమైన కార్యాలు Again చేస్తున్నాడు. I'm telling, blessed are those who are receiving it. మరొకసారి చెప్తున్నాను, పొందుకున్న వారు ధన్యులు. Blessed are the ones who are understanding it. అర్థం చేసుకున్న వారు ధన్యులు. Blessed are those who are obeying it. లోబడే వారు ధన్యులు. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What God has in store for us right now, I don't know. Only He knows. ఇప్పుడు మన కోసం ఏం దాచి ఉన్నాడు నాకు తెలియదు, ఆయనకి So తెలుసు. let us be in prayer. అయితే ప్రార్థనలో కూర్చుందాం. Be excited. ఉత్సాహంతో ఉందాము. Amen. God revealed to us our body's purpose. మన శరీరం యొక్క ఉద్దేశం దేవుడు బయలుపరచాడు. Hallelujah. Hallelujah. Aren't we excited? ఉత్సాహంతో లేమా? Hallelujah. He Hallelujah. revealed to us that there is a purpose for our body. మన శరీరానికి ఉద్దేశం ఉందని Or బయలుపరచాడు. else He said, if you have a body, there is a purpose మీకు శరీరం ఉందంటే ఒక ఉద్దేశం ఉంది on planet Earth. ఈ భూమి మీద. See, if you take your body and go out of the planet Earth, ఈ శరీరాన్ని తీసుకొని భూమి బయటికి మీరు వెళ్తే can you survive? మీరు బ్రతకగలరా? బ్రతకగలుగుతారమ్మా? కెన్ యూ సర్వైవ్? ఈ భూలోకం భూగోళం దీని బయటికి వెళ్తే బ్రతకగలుగుతామా? ఇఫ్ యు గో అవుట్ ఆఫ్ ది ఎర్త్ ఇట్లాంటి ప్యాంట్ షర్ట్ వేసుకొని పోతే ఇఫ్ యు వేర్ దిస్ ప్యాంట్ అండ్ షర్ట్, చెప్పండి టెల్ మీ ఎందుకు బ్రతకలేము? వై యు కెనాట్ లివ్? ఎందుకంటే దేవుడు ఇండైరెక్ట్ ఏమంటున్నాడు అంటే నీ పని ఇక్కడ లేదులే అంటున్నాడు. బికాజ్ గాడ్ ఇండైరెక్ట్లీ ఇస్ సేయింగ్ దట్ యువర్ వర్క్ ఇస్ నాట్ హియర్. ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు నీ అండర్స్టాండ్? పని ఎక్కడ ఉంటుందో అక్కడే నువ్వు వెళ్తావు. Where there is your where హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. నీ శరీరానికి పని దేవుడు భూలోకంలో ఇచ్చాడు. God gave the work to your body on ఏ this earth. పని ఇచ్చాడు? What work did he give? భూలోకాన్ని ఏలమని. To rule the earth. హల్లెలూయా. Hallelujah. శరీరం ఉంది అని అంటే If you have a body, నువ్వు ఏలేవాడివి. you are a ruler. అది దేవుని చిత్తం. That is the ఎంతమందికి will of God. అర్థమవుతుంది? How many of you understanding? If God has given you a body, దేవునికి శరీరం ఇచ్చాడు. He has given you a work to rule the earth. ఈ భూమిని ఏలమని దేవునికి చెప్పాడు. Hallelujah. 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 Nothing less, nothing more. దానికంటే తక్కువ కాదు, When ఎక్కువ God కాదు. made the body of Adam, దేవుడు ఆదాము శరీరాన్ని చేసినప్పుడు He gave him the purpose. ఆయనకు ఉద్దేశాన్ని ఇచ్చాడు. What is the ultimate purpose? అంతిమమైన ఉద్దేశం ఏంటి? Rule and rule. ఏలాలి ఏలాలి. నీకు ఏ పని ఇచ్చాడు? What work did he give you? దేవుడు నీకు ఒక శరీరం ఇచ్చాడంటే God gave you a body భూలోకంలో నువ్వు ఏలాలని. for you to rule on the earth. శరీరం పని భూలోకం అంత వరకే. The work of the body is only until కానీ earth. మనం ఉత్తి శరీర సంబంధం కాదు But కదండి. we are not just body. హల్లెలూయా. people.
మనం ఆత్మ సంబంధులం We are కాబట్టి spiritual people. మనం ఎక్కడైనా వెళ్తాము. And that's why we rule anywhere. కానీ But శరీరం కూడా దేవుడు ఇచ్చాడు కాబట్టి because God also gave the body. మనకు అర్థమైంది ఏంది, What did we understand? ఈ భూలోకంలో On this earth, ఈ శరీరం ఉన్నంత వరకు till we have this ఈ body, శరీరానికి పని అప్పగింపబడ్డది. an assignment is given to the body. క్లియర్ గా అర్థం చేసుకున్నాం అందరం, అవునా We లేదండి? understood it clearly. Hallelujah. అది కూడా ఇంకా అర్థం కాకపోతే వేరే స్టెప్పులు పోయి వేస్ట్. If you did not understand, it is waste to go to other steps. ఎంతమందికి ఇది అర్థమైంది? How many of you understood అందరు this? చెప్పండి. Tell everyone. శరీరం ఉన్న వాళ్ళు చెప్పండి. Those are the body, say it. హల్లెలూయా. Hallelujah. నా పని My assignment ఈ లోకాన్ని ఏలడం. is to rule the world. హల్లెలూయా. Hallelujah. నా పని My assignment భూలోకాన్ని ఏలడం. is to rule the earth. భూలోకం ఎక్కడుంది? Where is the earth? ఎక్కడుందమ్మా భూలోకం? Where is the earth? చెప్పండి. Tell me. మ్యాప్ లో ఉందా? Is it in the map? అమెరికాలో ఉందా? Is it in America? ఎక్కడుంది భూలోకం? Where is the earth? చదువుకున్న వాళ్ళతో కష్టం ఉంటే చెప్పడం. It is very. అది హల్లెలూయా. Hallelujah. నేను ఎక్కడ నిలబడ్డానో అదే భూలోకం. Where I stand, there is the అంటే earth. నువ్వు ఎక్కడ వెళ్ళినా నువ్వు ఏలుకుంటూ వెళ్ళాలి. Wherever you go, you should rule. Hallelujah. The Bible says, Bible to thee. wherever your feet shall go, నీ అడుగు పెట్ట I shall give it unto you. నేను అది నీకు సొంతం I shall చేస్తాను. give it unto you. దాన్ని నీకు ఇస్తాను. అమ్మా, ఇలా నడవడం నేర్చుకోవాలి మనము. Learn to walk like this. వెస్ట్ వెంకటపురంలో దేవుడు పెట్టాడా? If God put you in నీ West Bengal, పాదాలు ఎక్కడ పెడితే నువ్వు స్వాతంత్రించుకోవాలంతే. where you put your feet, This belongs to me in Jesus name. ఇది నాకు చెందినది. ఎందుకంటే ఈ నా పాదాలు కావు. Because it's not my feet. క్రీస్తు నా నుండి నడుస్తున్నాడు. Christ is walking క్రీస్తు today. నాలో ఉండి నడుస్తున్నాడు. Christ is in me and walking. అబ్బా, ఎంత అద్భుతం ఉంటుంది తెలుసా How ఆత్మీయ వాళ్ళ wonderful it is. జీవితము. Spiritual life is very లోకానికి wonderful. అర్థమే కాదు. హల్లెలూయా. World cannot understand. హల్లెలూయా. Hallelujah. లోకం ఏమైనా కొనాలంటే The world has to buy డబ్బు anything. ఎట్లా, How about లోన్ money? ఎట్లా, How about the ఎంత loan? జాబ్ చేయాలి, How I should do the job? అన్ని ఆలోచించి ఆలోచించి ఆలోచించే చనిపోతారు. They think and think and think and die. కానీ ఆత్మలో ఉన్న వాళ్ళు ఒకటే చేస్తారు. But those who are in spirit don't ఏ want to. ప్రాంతం కావాలో ఆ ప్రాంతంలో కాలు పెడతారు. What a look. హల్లెలూయా. What land they need, that ఏ they ప్రాంతం will- కావాలో ప్రాంతంలో కాలు పెడతారు అంతే. What place they need, there అది they వాళ్ళు put the feet. తీసుకునాల్సిందే. That they have to take it. హల్లెలూయా. Hallelujah. చెప్పండమ్మా గట్టిగా హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు ఇలా నడుద్దాం ఆ లైఫ్ కంఫర్ట్ చర్చ్ చెప్పండి. Life of the church shall we walk like this. హల్లెలూయా. Hallelujah. మీ మైండ్ లో ఇంకేది నడవకూడదు. Nothing should go in ఇంకా your mind. మీదట నేను కాదు, It is not my right. నాలో క్రీస్తే. But Christ in me. శరీరం మాత్రం నాదే, The body is mine. నాలో ఉన్నది క్రీస్తే. But who is in me is Christ. హల్లెలూయా. Hallelujah. క్రీస్తుకి ఏం కావాలి? What does Christ need? వెస్ట్ వెంకటపురం కావాలి, He wants Christ. అల్వాలు కావాలి, He wants Alwal. హైదరాబాద్ కావాలి. He wants Hyderabad. ఆ అధికారముతో నీవు నడవాలి. With that authority you should walk. గట్టిగా చెప్దాం హల్లెలూయా. Say Lord, hallelujah. లేకపోతే మా బోధలు వేస్ట్. If not, our teachings are in లేకపోతే vain. 21 రోజులు వేస్ట్. 21 days are in vain. బోధలు, Teachings, మర్మాలు mysteries. మన జీవిత విధానంలో కనబడాలి. They should be seen in our మన lifestyle. జీవిత విధానంలో కనబడాలి. Should be seen in our lifestyle. ఎంతమంది అంటే మేము అలా How నడుస్తామని? many of you say that I will walk like that? I am telling you, God is not a liar. మీకు చెప్తాను దేవుడు అబద్ధికుడు కాదు. ఆయన చెప్పాడంటే If జరగాల్సిందే. he says it has to happen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ ఎంత అద్భుతంగా దేవుడు ఏం నేర్పించాడంటే But how wonderfully God ఇక్కడికే taught us. ఆగిపోదు. Do not, it ఈ doesn't stop here. బోధలు బయట కూడా చేస్తున్నారు. Outside that teaching. హల్లెలూయా. Hallelujah. కానీ ఆ బోధకు కలిగిన జ్ఞానము మనకు కావాలి. But we need the knowledge and ప్రజలు need the దర్శనం teaching. లేకుండా నాశనం అవుతున్నారు, జ్ఞానం లేకుండా నాశనం People are అవుతున్నారు. perishing without vision. People are దేవునికి perishing without వందనాలు చెల్లిద్దాం. మన knowledge. సంఘంలో దర్శనము జ్ఞానము రెండు Let us ఇస్తున్నారు. thank God. He is giving us vision and knowledge in our దైవజనుడు church. దర్శనాన్ని చూపిస్తున్నాడు. Man of God is showing the vision. హల్లెలూయా. Hallelujah. ఆయన కింద ఉన్న పరిచర్యలు హల్లెలూయా ఏం చేస్తున్న హల్లెలూయా సర్వెంట్స్ హల్లెలూయా వాళ్ళు ఏం చేస్తున్నారు? The ministers under him జ్ఞానాన్ని పంచి are పెడుతున్నారు. sharing the knowledge. దర్శనము, Vision, జ్ఞానము, knowledge, సంఘం విధేయత the obedience of church. ఏలేవారిగా We మార్చబోతున్నది. make your rulers. హల్లెలూయా. Hallelujah. తండ్రి దర్శనము, The vision of Father. దైవజనుల జ్ఞానము, The knowledge of servants of సంఘము God. విధేయత, Obedience of ఇది church. కలిసి నడిచినప్పుడు When they walk together, ఏది కూడా అసాధ్యం ఉండదు. ఇంకా nothing is impossible. సమస్తము సాధ్యము. Everything is possible. ఎంతమందికి అర్థమవుతున్నాయి చెప్తున్నా How many మాట? understand my words? హల్లెలూయా. Hallelujah. ఈ ప్రక్రియలో In this process, ఏది విరగొట్టినా, whatever he ఏది brings, మనం చేయకపోయినా whatever we don't do, మనం ఫలాలు చూడలేము. we cannot see fruits. అన్ని విని If listening everything, విధేయత లేకపోతే if there's no obedience, ఏమవుతుంది? what will happen? చెప్పండి. Tell me. హల్లెలూయా. Hallelujah. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువుకున్నారు. 4 years you studied engineering.
దాని తర్వాత ఏమి చేయలే You did not do anything after అంటే that. 4 సంవత్సరాలు ఏమైనట్టు? What happened to your 4 years? డబ్బు వేస్ట్. Money waste. అవునా కాదా? Yes or no? హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అవునా కాదా? Yes or చెప్పండి. no? Tell me. ఏమొస్తుంది అక్కడ? What you'll get? అక్కడ జ్ఞానం మాత్రమే వస్తుంది. You'll get only the knowledge. హల్లెలూయా. Hallelujah. కానీ నిజముగా ఫలాలు చూడాలంటే But if you really want to see the fruit, హల్లెలూయా, Hallelujah. పని చేయాలి. do the work. పనిలో దిగాలి. Get into the work. పని చేయాలి. Do the work. Church, are you with me? Savanadonara. Hallelujah. Hallelujah. So we are at the very last days అయితే ఆఖరి దినములో మనము నాము of the 21 days. 21 రోజులు. Hallelujah. Hallelujah. Church, are you with me? Savanadonara. Hallelujah. Hallelujah. So we are so glad and so blessed that God gave us a purpose for our body. దేవుడు మన శరీరానికి ఉద్దేశాన్ని ఇచ్చాడు బట్టి ఆనందంతో కానీ అక్కడికి సంతోషంతో. ఆగిపోయిందా? Did it stop there? లేదు, అది ఎలా పని చేస్తుంది? How it will work? శరీరానికి ఏం కావాలి? What does the body need? అభిషేకము It కావాలి. needs నీ anointing. పని నీకు అర్థమైందంటే నీకేం కావాలి? If you understand your ఆ assignment, what do you పని need? పూర్తి చేయడానికి అభిషేకము To do కావాలి. the assignment, you need anointing. హల్లెలూయా. Hallelujah. కారు వచ్చింది, The car came. కానీ కారు ముందుకు వెళ్ళాలంటే పెట్రోల్ To కావాలి, run the car, you need petrol. అభిషేకము You కావాలి. need anointing. ఈ దాకా మనం నేర్చుకున్నాం, Till here we learned. కానీ దీంట్లో ఎంత లోతుగా వెళ్ళాం. But we went deeper into it. హల్లెలూయా. Hallelujah. అది అంటారు కదా, హాఫ్ నాలెడ్జ్. మా నాన్నమ్మ బాగా చెప్పేది, హాఫ్ నాలెడ్జ్ is very dangerous. సగం సగం తెలివి చాలా ప్రమాదకరము. Hallelujah. That's why everywhere devil is giving half knowledge, even through churches. ప్రతి చోట కూడా సంఘాల ద్వారా కూడా సాతాను సగం నా జ్ఞానం ఇస్తున్నాడు. కానీ this is the church of the living God. కానీ ఇది సజీవుడైన దేవుని సంఘము. Hallelujah. Hallelujah. He said not only you should know your work, మీరు కేవలం మీ పనిని మాత్రమే తెలుసుకోవడం కాదు, you should also know who gave you the work. ఆ పనిని మీకు ఎవరిచ్చారో కూడా తెలుసుకోవాలి. Very important. చాలా ప్రాముఖ్యం. That's where God established the power of Samuel. అక్కడే దేవుడు సమూయేలు యొక్క Hallelujah. శక్తిని స్థిరపరిచాడు. Hallelujah. Hallelujah. You should know who is your appointer. నిన్ను నియమించిన వాడు ఎవరో నీకు తెలియాలి. And you should know your appointer should also be your anointer. నిన్ను నియమించిన వాడు, పని అప్పగించిన వాడే నిన్ను అభిషేకించాలి. ఎంతమందికి అర్థమైంది ఇదాకా? Hallelujah. 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 You should have an appointer. నీకు పని అప్పగించే You should నియమించేవాడు also ఉండాలి. have the anointer. మరియు నిన్ను అభిషేకించేవాడు ఉండాలి. Samuel is your appointer and the anointer. సమూయేలే పనిని అప్పగించి నియమించేవాడు, సమూయేలే అభిషేకించేవాడు. When Samuel becomes your appointer and your anointer, సమూయేలే నిన్ను నియమించి అభిషేకించేవాడు అయినప్పుడు Samuel also becomes your master. సమూయేలే నీ యజమాని అయిపోతాడు. Hallelujah. 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 ఇది అభిషేకం గురించి మాట్లాడుతున్నాను నేను. Talking about anointing. ఇది చాలా అద్భుతమైనది. ఇది It's very wonderful. హల్లెలూయా. Hallelujah. ఇదేదో పైన కనబడేది కాదు. It's not superficial. నీకు అభిషేకించేవాడు The one who anoints you నిన్ను ఏలేవానిగా కూడా మారుతాడు, will తెలుసా? also become your ruler. హల్లెలూయా. Hallelujah. ఇది జరగాలి. It has to happen. హల్లెలూయా. Hallelujah. Somebody say ఎవరైనా చెప్పండి. Old Testament పాత నిబంధన is the shadow of the New Testament. కొత్త నిబంధనకి ఒక నీడ, ఒక ఛాయ వంటి ఉంది. హల్లెలూయా. It's like a shadow. హల్లెలూయా. Hallelujah. అందుకే దేవుడు ఇవన్నీ చూపిస్తున్నాడు మనకు. That's why God is showing everything. ఇన్ని 19 రోజుకి వచ్చిన తర్వాత ఇప్పుడు కృత నిబంధనకు వెళ్దాం. After coming to 19 days, let's go to New హల్లెలూయా. Testament. Hallelujah. అద్భుతాలు దేవుడు బయలుపరచబోతున్నాడు. God is going to reveal హల్లెలూయా. miracles. Hallelujah. Come on, be excited, I told you. ఉత్సాహంతోనండి. Hallelujah. 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 Your appointer, your anointer is also your hallelujah ruler or your master. నిన్ను నియమించాడు, నిన్ను అభిషేకించిన వాడే నిన్ను ఏలేవాడు, నీ యజమాని. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరూ సమూయేలుని చూసుకొని ఇట్లా బాధపడుతున్నట్టున్నారు. You might be looking at your Samuel and getting sad. Because many you know, సమూయేలు అంటే మాకు ఎవరో తెలుసు, సమూయేలు అంటే మా పాస్టరయ్య గారు. We know who is Samuel. Samuel means our pastor. అంటే పాస్టరయ్య నాకు పని అప్పగిస్తాడు, So pastor will give me my పాస్టరయ్య నాకు assignment. అభిషేకిస్తాడు. He will anoint me. అర్థం బానే ఉంది. Till there it is good. పాస్టర్ నన్ను ఏళ్తాడు కూడా. Oh, will pastor rule me? అరిబా బాబా షట్ కాదు నన్ను క్రీస్తే ఏలాలి. No, only Christ should దేవుడే. rule me. Only God should rule me. హల్లెలూయా. Hallelujah. అది బయట జ్ఞానం. That is హల్లెలూయా. outside knowledge. హల్లెలూయా. Hallelujah. చర్చ్ అర్థమవుతుందా? I హల్లెలూయా. understand. ఏదెను వనంలో శరీరం ఎవరిచ్చారు? Who gave the body in the garden of ఎవరు Eden? అభిషేకించారు? Who anointed? ఆయన అభిషేకించలేదు. He did not నువ్వు anoint. తైలాన్ని చూస్తున్నావు, ఆయన ఊతాడు. You might be seeing the oil, but he హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. శరీరం హల్లెలూయా చేశాడు. He made the body. దాంట్లో అభిషేకముగా జీవవాయువు ఊదాడు. He blew the breath of life as తర్వాత ఏం anointed. జరగాలి? What should happen later? ఆయనే ఏలాలి. He should rule. ఆదామును క్రీస్తే ఏలినప్పుడు When Christ rules, ఆదాము క్రీస్తు వలె భూలోకాన్ని ఏలుతాడు. Adam will rule the నీ earth like Christ. అభిషేకించిన వాడు నిన్ను ఏలినప్పుడు When you anointed నీవు rules కూడా you, ఆయన వలె భూలోకాన్ని ఏలుతావు. you will also rule the ఇవి earth like నియమాలు. him. These are principles. ఎప్పుడైతే హల్లెలూయా అవిధేయత వచ్చిందో, When disobedience came, హల్లెలూయా, ఏలేవాడు
క్రీస్తు కాకుండా అంత్యక్రీస్తు అయిపోయాడు. The ruler became ఏలేవాడు పరిశుద్ధాత్మ కాకుండా దురాత్మ అయిపోయాడు. The ruler became ఎంత evil spirit, not the అర్థమవుతుంది? Holy లైఫ్ కాన్ఫరెన్స్ Spirit. ఎంత అర్థమవుతుంది లేదండి? Are you understanding or not? బయట ఉన్న వాళ్ళకి ఇది కూడా అర్థం కాదు. Outsiders doesn't మీరు understand this ఇన్ని also. రోజులు నమ్మకంగా ఉపవాసం ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ ఆత్మీయ కళ్ళు తెరవబడుతున్నాయి. Because you faithfully fasted all these years, your మర్మాలు spiritual దేవుడు eyes are open. ఈజీగా మీకు God బయలుపరుస్తున్నాడు. is easily revealing నా this ప్రార్థన to you. ఇది కోల్పోకండి. My prayer is that you ఈ don't lose ధన్యత this. కోల్పోకండి. Don't lose the blessing. 21 రోజులే ఆపేసి పోకండి. Don't stop at 21 days and go. ఉపవాసం అన్నది ఒక జీవిత విధానంగా మార్చుకోండి. Fasting, make it a lifestyle. హల్లెలూయా. Hallelujah. ఆత్మలో ఎదుగుతుందాం. హల్లెలూయా. growing in the spirit. హల్లెలూయా. Hallelujah. ఇవి నియమాలు. These are principles. బయట లోకానికి తెలియదు కాబట్టి సైతాను ఆడుకుంటున్నాడు వారితో. Outside world doesn't know, so devil is playing with them. వాళ్ళ సంవత్సరాలు The గడిచిపోతున్నాయి. years are passing. యవ్వన బలము వదిలి వెళ్ళిపోతుంది. Strength of youth is going. జ్ఞానము వెళ్ళిపోతుంది. Wisdom is going. ఇంకా వేచి ఉన్నారు సంఘాలలో కొంతమంది. Few are still waiting in the దేవా churches. నన్ను వాడుకో. God use నీ me. యవ్వనము పోయింది. Your youth is నీ gone. జ్ఞానము పోయింది. Your wisdom is gone. అన్ని వెళ్ళిపోయినాయి. Everything is gone. దేవుడు నిన్ను ఎప్పుడు నీ పుట్టుక నుండి వాడుకోవాలని ఆయన కోరిక. From your birth, God wants to use you. హల్లెలూయా. Hallelujah. కానీ ఎందుకు మనం ఏలేవాళ్ళుగా మారలేదండి? But why did we didn't become ఈ rulers? జ్ఞానము లేక. Because we don't have this ఈ knowledge. రోజు దేవుడు మనల్ని బయలుపరుస్తున్నాడు. So God is హల్లెలూయా. revealing today. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Then we also understood అయితే ఇది కూడా అర్థం the చేసుకున్నాము. danger of anointing. అభిషేకం యొక్క ప్రమాదములు. ఇది ఎప్పుడు ఎవరు వినలేదు. ఎన్నో మంది నాకు ఇక్కడ అమెరికా దేశం నుండి వాళ్ళు రాస్తున్నారు. వామ్మో వింటున్నప్పుడు మేము వణికిపోతున్నాం. Many from here in America, they are writing to me as you are listening to them, we were shivering. ఒక అద్భుతం ఏం నేర్చుకున్నామనంటే One wonderful thing we learned. అభిషేకం ఒక్కసారి మీ పైన విడుదలైన తర్వాత Once anointing is released అది on you, ఎప్పుడు తొలగిపోదు. it will never leave. Because anointing is the seat of the spirit. ఎందుకంటే అభిషేకము ఆత్మ యొక్క సింహాసనమై ఉంది. Hallelujah. 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 Anointing is like a magnet to the spirit. అభిషేకం ఆత్మకు ఒక అయస్కాంతం వంటిది. Hallelujah. Hallelujah. Church, are you with me? సమానత ఉన్నారా? Hallelujah. Hallelujah. It's like the anointing is the magnet to the spirit. అభిషేకం ఆత్మకు ఒక అయస్కాంతం వంటిది. Hallelujah. Hallelujah. It will either attract the Holy Spirit అది పరిశుద్ధాత్మని or it will ఆకర్షిస్తుంది attract the evil లేదా spirit. దురాత్మని We ఆకర్షిస్తుంది. saw clearly, hallelujah, in the life of Saul. సౌలు జీవితంలో స్పష్టంగా చూసాము. Hallelujah. Hallelujah. We saw example of Saul in 1 Samuel chapter 16 verse 14. మొదటి సమయాలు 16-14లో సౌలులో It's చూసాము. written clearly there. స్పష్టంగా రాసింది. What is it written? ఏం రాసింది? That when the spirit left, the Holy Spirit left Saul, పరిశుద్ధాత్మ సౌలును విడిచినప్పుడు someone say immediately. ఎవరైనా చెప్పండి వెంటనే Immediately. వెంటనే వెంటనే Immediately. ఒక దురాత్మ వచ్చి కూర్చున్నది. an evil spirit came and sat on him. ఇవి 10 రోజులు 20 రోజులు ఉండవమ్మా. They will not be 10 days. హల్లెలూయా. Hallelujah. ఒక్కసారి ఒక్క అవిధేయత, One disobedience. ఒక్క అవిధేయత, One disobedience. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. Holy Spirit left. ఇమ్మీడియట్లీ దురాత్మ వచ్చింది. Immediately Holy Spirit came. కానీ అక్కడికి Evil spirit came. ఆగిపోలేదు ఈ పరిశుద్ధాత్మ దేవుడు. The Holy Spirit God did not stop ఇంకా there. బయలుపరిచాడు. He revealed more. ఈ వచ్చే ఆత్మ ఎలా ఉంటదంట? How the spirit that came, how it సోద will be. చెప్పే ఆత్మ, It is a witchcraft spirit. లేకపోతే హల్లెలూయా చేతబడి ఆత్మ, It is a witchcraft spirit. లేకపోతే నటించే ఆత్మ. Or it's a pretentious spirit. అర్థమవుతుందా? I understand. శరీరం మాత్రం ఇలానే కనబడుతుంది. The body will look the same. ప్రజలకు ఏం కనబడుతుందమ్మా? Or the people will see. శరీరం They will కనబడుతుంది, see the body. పైన అభిషేకం కనబడదు. They will not see the anointing ఏ on you. ఆత్మ ఉంది కనపడదు. They'll not see the spirit మనిషి on you. మాత్రం అలానే ఉంటాడు. The man will సౌలు say, he's అలానే the same. ఉన్నాడు. Saul was the same. అభిషేకం ఏమంటే పరిశుద్ధాత్మ పోయిన తర్వాత సౌలు ఏమన్నా చిన్నగా ఎండ పొట్టిగాయడా? After Holy Spirit left, did Saul చెప్పండి. reduce in height? బరువు ఇదైందా? Or is రాజు form రాజులాగానే changed? The king కనబడుతున్నాడు. is looking like a king. ప్రజలు అక్కడే మోసపోతున్నారు. People are getting deceived. కానీ ఏదో మారిపోయింది. But something changed. ఏదో మారిపోయింది. Something changed. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి Holy Spirit left. దురాత్మ వచ్చి Evil కూర్చున్నది. spirit came and sat on him. హల్లెలూయా. Hallelujah. మనం పరీక్షించుకున్నామా లేదా? Have we examined హల్లెలూయా. ourselves or not? హల్లెలూయా. Hallelujah. Are you with me, church? అదోనా సంగమా? హల్లెలూయా. Hallelujah. So ఇవన్నీ God was revealing these beautiful things to us. ఈ అద్భుతమైన విషయాలు దేవుడు బయలుపరిచాడు మనకి. Hallelujah. Hallelujah. Today we will as my father hallelujah instructed. నా తండ్రి గారు సూచించిన విధంగా Today we will talk a little about the Holy Spirit. ఈ రోజు కొద్దిగా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడదాం. Excited or not? ఉత్సాహంగా లేదా? Excited or not? ఉత్సాహంగా లేదా? Body revealed. శరీరము బయలుపరచబడింది. Anointing power revealed. అభిషేకం యొక్క శక్తి బయలుపరచబడింది. Anointing rules are revealed. అభిషేకం యొక్క నియమాలు Dangers and బయలుపరచబడ్డాయి. deception of anointing also revealed. అభిషేకం యొక్క ప్రమాదాలు మోసాలు కూడా Let's go to బయలుపరచబడ్డాయి. the Holy Spirit. ఇప్పుడు పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్దాము. Hallelujah. Hallelujah. ఏం చేయాలో తెలుస్తుంది. చెవులు పట్టుకోవాలో ఏమో తెలియదు. అమ్మ Holy Spirit we cannot talk. మనం మాట్లాడలేం పరిశుద్ధాత్మ గురించి. We cannot put Holy Spirit in a box. పరిశుద్ధాత్మ ఒక డబ్బాలో We పెట్టలేము. cannot put Holy Spirit in a subject. పరిశుద్ధాత్మ ఒక అంశంలో పరిమితి But చేయలేము. still my Father has given me the power and the authority
ability to speak. ఆయన కూడా నా తండ్రి మాట్లాడే ఒక శక్తి అధికారం నాకు అనుగ్రహించాడు. Can I tell you very simple if I have to go forward? చాలా ముందుకెళ్ళడానికి సులభంగా చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. I'll tell you before only I'll tell you. ముందుగానే చెప్పేస్తాను. I will start today ఈ రోజు మొదలు పెడతాను. little bit about the Holy Spirit. పరిశుద్ధాత్మ గురించి కొద్దిగా మొదలు పెడతాను. But if you have a desire to know the Holy Spirit fully, పూర్తిగా పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలని మీకు ఆశ ఉంటే then you need everlasting life. అప్పుడు మీకు నిత్య జీవం కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పూర్తిగా తెలుసుకోవాలంటే నిత్య జీవం పడుతుంది. If you want to know completely Hallelujah. you need eternal life. Hallelujah. Hallelujah. We get very excited when we talk about the Holy Spirit. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడు చాలా ఉత్సాహపడతాం. Hallelujah. Hallelujah. Let me tell you very clear, crystal clear. Point number 1, what happened? మొదటి విషయం ఏం జరిగింది? Body. శరీరం. Everyone say body. అందరూ చెప్పండి శరీరం. Point number 2, రెండవ విషయం anointing. అభిషేకము. Point number 3, మూడవ విషయం Holy Spirit. పరిశుద్ధాత్మ. ఈ మూడు దేనికి అవసరము? These three are needed for what? పని చేయడానికి. To do the assignment. To complete the assignment. పనిని ముగించడానికి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్నా మాట? How many understand? Hallelujah. Hallelujah. Jesus on the cross said, సిలువలో యేసు అన్నాడు, it is finished. ఇది సమాప్తమైంది. What finished? ఏం సమాప్తమైంది? Assignment finished. ఆయన పని సమాప్తమైంది. Which assignment finished? ఏ పని? Assignment for his body finished. ఆయన శరీరానికి ఉన్న పని యేసయ్య ఏదైతే పని చేయడానికి వచ్చాడో the assignment for which Jesus came పని ముగించాడు. he finished it. ఏం చేశాడు? What did he do? వెళ్ళిపోయాడు. He went back. హల్లెలూయా. Hallelujah. మన శరీరం ఉంది కాబట్టి Because we have body, మనకు పని ఉంది అని అర్థము. it means we have an assignment. అవునా కాదా చెప్పండి? Yes or no, tell me. పని లేకపోతే మేము ఇక్కడ ఉండము. Without assignment we won't be here. పని ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. Because we have assignment we are here. పని జరగాలి. Assignment should happen. మన యేసయ్య చెప్పిన ప్రకారము మనం అందరము As Jesus said, we ఆ all మాట చెప్పగలగాలి. we should say that word. సమాప్తము ఆయను అని. It is finished. నా శరీరానికి To my body. ఏదైతే పని అప్పగింపబడ్డదో The assignment that was given. తండ్రి Father, పని సమాప్తమైంది. the assignment is finished. మనమందరం చెప్పగలగాలండి. We should be able to say. అది మీ గురి ఉండాలి. హల్లెలూయా. ధన్యత అది. That should be a goal. It's a blessing. అందుకే సైతాన్ ఏం చేస్తున్నాడు? So what the devil is doing? పనే తెలియదు మనకు. We don't even know the assignment. అమ్మ పనే తెలియకపోతే ఇంకా ఏం మన బ్రతికి లాభమైంది? If you don't know the assignment, what's the use of living? ఆలోచించండి మంచిగా. అవునా కదా? Think once. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ ఆ పని సమాప్తం అవ్వాలంటే But for the assignment to ఈ finish, శరీరానికి ఏదైతే భూలోకంలో దేవుడు పనిచ్చాడు the assignment that God gave to ఆ body on పని earth, సమాప్తం అవ్వాలంటే the assignment to finish, ఈ మూడు మనం నేర్చుకున్నాం. we learned the three. శరీరము చెక్ దేవుడు ఇచ్చాడు. Body, God gave yes. అబ్బా అభిషేకం అర్థమైపోయింది. ఆ తప్పులు చాలా జరిగాయి ముందు. Before many mistakes happen, పరిశుద్ధాత్మ రివీల్ చేసి ఇంకా ముందుకెళ్లే ముందు as we go forward, ఏం చెప్పాను నేను? what did I tell you? మీకు పని అప్పగించేవాడు, The one who anoints మీకు అభిషేకించేవాడు మీ ఆత్మీయ తండ్రి. the one who appoints you, who anoints you is just spiritual ఎందుకంటే father. నిన్ను అభిషేకించువాడు Because the one who anoints నిన్ను you, ఏల్తాడు కూడా అని చెప్పాను. I told you, he will rule you. ఇది సైతాన్ కూడా తెలుసండి. Even the devil knows that. అందుకే ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఎంతమంది క్రైస్తవులు So remember, so ఈ many Christians, రోజుల్లో మెంటల్ ప్రాబ్లం, they have మానసిక సమస్య ఉంది వాళ్ళకి. ఒత్తిడి, They have stress, కన్ఫ్యూజన్, గందరగోళము. ఏం చేస్తున్నారు అర్థం కాదు. They don't know what they're doing. వాక్యం అర్థమైనట్టు అర్థం కాదు. It looks like they understood what they don't ఎంతో మంది understand. క్రైస్తవులు బ్రతుకుతున్నారు. Many Christians are living that ఈ life. రోజు దాని రీజన్, ఆ కారణం దేవుడు మీకు బయలుపరిచాడు. God revealed the reason today. ఒక్క తండ్రి దగ్గర ఉండరు. They don't be with one father. 100 మంది అభిషేకిస్తారు. 100 people are anointed. 100 మంది అభిషేకిస్తే ఎంతమంది వెళ్తున్నారు If మీరు? 100 people are anointing you, how many are ruling you? ఎంత భయంకరం, తప్పుగా తీసుకోకండి. How dangerous it is. Don't take it wrong. నేను అధికారం అభిషేకంతోనే I'm మాట్లాడుతున్నా. talking with authority and ఈ anointing. స్టేడియంలో మీటింగ్లు పెడుతున్న వాళ్ళు, The ones who are putting ఈ meetings పెద్ద in పెద్ద stadiums. మీటింగ్లు పెడుతున్న వాళ్ళు Who are putting పెట్టండి. meetings in దానికి big అవసరం, మేము కూడా సంతోషంగా ఉన్నాం. We are also joyful. లక్షలు కాదు, కోట్ల మంది ప్రజలు రావాలి. Not like scores of people should come. హల్లెలూయా. Hallelujah. కానీ దేవుని ఈ జ్ఞానము ఆ దైవజనులకు ఉండాలి. But those men of God should have this knowledge. నేను ఎన్నిసార్లు చూస్తుంటారు, కొంతమంది ఈ మధ్యలో యవ్వనస్తుడు ఉన్నాడు కదా, అందరికి తెలుసు, అందరు యవ్వనస్తుడు. There is a young man, all people know. హల్లెలూయా. Hallelujah. మీరు మా సంఘానికి రండి, మీరు ఈ స్టేడియంకి రండి, మీరు ఆ గార్డెన్ కి రండి, రమ్మనడం చెప్పాలి మనము. They say that come to our church, come to our కానీ ఏమని garden and చెప్పాలి? stadium. What you should say? మీకు ఆత్మీయ తండ్రి లేకపోతే రమ్మని చెప్పాలి. If you don't have a spiritual father, then you హల్లెలూయా. come. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మీకు స్థాపించబడిన సంఘాలు లేదంటే రమ్మని If చెప్పాలి. you don't అవునా have కదా? established church, then come to us. అవునా కదా చెప్పండి. Yes or no, tell me. హల్లెలూయా. Hallelujah. లేదంటే ఇలాంటి ప్రమాదాలు If not, జరుగుతుంటాయి. these dangers will happen. నేను నిజం చెప్తున్నాను, ఎందుకంటే చూసినప్పుడు గుండె పగిలిపోతాయి కొంతమంది క్రైస్తవులను చూస్తుంటే. When I say few Christians, my heart will break. ఈ జ్ఞానం ఉండదండి. They don't have this knowledge. హల్లెలూయా. Hallelujah. దానియేలుకి ఎలాంటి జ్ఞానం అంట?
What kind of knowledge Daniel had? ఎక్సలెంట్ స్పిరిట్. ఉత్తమమైన ఆత్మ ఉంది. ఉందమ్మా మన యవనస్తులలో మన సంఘాలలో ఎక్సలెంట్ స్పిరిట్. Does the young people and churches have అమ్మా ఏలాలంటే ఎలాంటి ఆత్మ ఉండాలి మనలో? to rule? What kind of spirit do we need? ఉత్తమమైన ఆత్మ ఉండాలి. Excellent spirit. ఎలా ఉంటది? How it will be? 10 బోధలు, 10 teachings. 10 సంఘాలు వెళ్తారు, You go to 10 churches. 10 బోధలు వింటారు, You listen to 10 10 doctrines. చేతుల పైన పెట్టించుకుంటారు, You will, 10 మంది hands on అభిషేకిస్తారు. yourself. 10 people will anoint ఇంటికి you. వచ్చిన తర్వాత ఏముంటది? After coming home, what you will have? హల్లెలూయా. Hallelujah. తిక్కమక్క మెంటల్ లేసి అన్ని గృహాలు కూలిపోతున్నాయి. Confusion and the houses are breaking. లైఫ్ కంఫర్ట్ చర్చ్ జ్ఞానంలో పెరుగుతున్నది. హల్లెలూయా. Church is growing in knowledge. జ్ఞానంలో ఎదుగుతున్నాం We మనము. are growing in knowledge. హల్లెలూయా. Hallelujah. ఆర్ యు ఎక్సైటెడ్ ఆర్ నాట్? సంతోషంగా లేదా? ఇవంతా ఎందుకు చెప్తున్నానండి మనందరికీ? Why I am telling all these things? ఎందుకంటే మనం సేవలు ఉంది ముందు మనకు. Because we have a ministry లైఫ్ ahead. కంఫర్ట్ చర్చ్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మనం సేవలు చేయాలి. Those are life kind of church, now we have to do ఉట్టి the హల్లెలూయా ministry. భావోద్వేగాలతో కాదు, Not just by emotion. దర్శనము జ్ఞానముతో With the vision and knowledge. పరిశుద్ధాత్మతో. By the Holy ఇప్పుడు ఈ జ్ఞానం దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి Because God gave the knowledge to you now. ఎవ్వడు మిమ్మల్ని మోసపరచలేడు. No one can deceive you. అమ్మ మోసపరుస్తారా? Can they deceive you? చెప్పండి అమ్మా. Tell me. వెళ్తారా ఇప్పుడు 10 సంఘాలకు? Will you go to 10 churches now? చెప్పండి. Tell me. వెళ్తే ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇది భయపెట్టడం కాదు, This is not to scare you. ఇది దేవుని వాక్య జ్ఞానము. This is the knowledge of the word జ్ఞానం of ఉన్నవాడు. God. అందుకే నేనేమని చెప్పాను? So what did I tell you? ఎలీషా ఎక్కడికి వెళ్తాడు? Elisha where he will go? ఏలియా ఎక్కడ వెళ్తే అక్కడికే Where వెళ్తాడు. Elijah goes, there he'll go. మిగతా వాళ్ళు అక్కడిక్కడ వెళ్ళినా No others can go. ఎలీషా ఏలియా వెనుకనే Elisha వెళ్ళిపోతుంటాడు. will only go after హల్లెలూయా. Elijah. Hallelujah. లైఫ్ కంఫర్ట్ చర్చ్ Life Comfort సంఘమా. మీకు ఒక్క తండ్రి దేవుడు ఇచ్చాడు. God gave you one ఆ Father. దర్శనము పట్టుకుందాం. Let's all the ఆ vision. నియమాన్ని పట్టుకుందాం. Hold on to the ఆ నియమాన్ని principle. పట్టుకొని ముందుకు వెళ్దాం. Hold on to the principle. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. God is going to bless దేవుడు you. మీకు జయవంతంగా God చేయబోతున్నాడు. is going to make you victorious. చాలా మంది ఈ సంఘంలో కూడా ఎందుకు ఓడిపోయినారంటే దాని వల్ల అదే బయలుపరిచాడు దేవుడు. Why many people even failed in this church? God 10 revealed that. సంఘాలు, 10 churches, 10 బోధలు, 10 teachings, 10 హస్త నిక్షేపణలు, 10 laying on of 10 hands, అభిషేకాలు. 10 anointings. నిన్ను అభిషేకించేవాడు నిన్ను ఏలుతాడు. Your anointer will rule you. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. That is why it is very important to walk in the spirit. అందుకే ఆత్మను నడవడం చాలా ప్రాముఖ్యం. Okay? Hallelujah. Okay, now we understood body. ఇప్పుడు శరీరం ఏంటో అర్థమైంది. శరీరం ఉంది. Praise be to God. We have a body here. శరీరానికి పని కూడా దేవుడు నాకు అప్పగించాడు. Praise be to God God. gave me assignment to నా the body. తండ్రి నాకు Hallelujah. పని అప్పగించాడు. Praise be My to father God. gave me assignment. నా Hallelujah. అభిషేకాన్ని ఆ పనికి కావాల్సిన అభిషేకం కూడా నా తండ్రి ఇచ్చాడు. Praise be to My God. father gave me the anointing for the assignment. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దాని తర్వాత నియమాలు కూడా దేవుడు ఇచ్చాడు. Praise be to God. After that also gave me instructions. కానీ Hallelujah. ఇప్పుడు అయినా కూడా ఏమీ జరగదు. But still nothing will happen. అయినా కూడా ఏమీ జరగదు. Nothing will happen. శరీరం అర్థమైంది, You understood body. శరీరానికి పని అర్థమైంది, Understood the assignment of the పని body. అప్పగించిన తండ్రి నీకు అర్థమైండు. You understood your spiritual father who gave you the హల్లెలూయా. assignment. అభిషేకం కూడా నువ్వు పొందుకున్నావు You నీ also తండ్రి received ద్వారా. the anointing through your father. అయినా కూడా ఏమీ జరగదు. But still nothing will పని happen. సమాప్తం అవ్వదు. The work is not పని finished. జరగదు. Work అర్థమవుతుందండి? doesn't happen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎందుకు? Why? వెళ్దాం. మొదటి సమయంలో 1 Samuel 10వ అధ్యాయం chapter 10 6వ వచనం. verse 6. అద్భుతమైన వచనం, అద్భుతమైన వచనం. హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుందా? Are you understanding? ఇక్కడ దాకా ఉన్నాం కదా అందరం. అవి ఆల్ ఆన్ ద సేమ్ పేజ్. అందరూ ఒకే రీతిలో ఉన్నామా? అభిషేకం అయిపోయింది. పని అప్పగింపబడ్డది సౌలుకి. So Saul's assignment is given. అభిషేకింపబడ్డాడు సౌలు. Saul is anointed. హల్లెలూయా. హెచ్చరికలు కూడా పొందుకున్నాడు సౌలు. He also received instructions. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు పరిశుద్ధ పరిచయం. ఆమేన్. ఆమేన్. ఇంట్రడక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ పరిచయము. అప్పుడు జరుగుతుంది ఈ మాట. 6వ వచనం. యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి నీ వచ్చును. మీదికి బలముగా దిగి వచ్చును. మళ్ళీ ఇక్కడ ఆపుతాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. బలముగా దిగి రావడం చాలా ప్రాముఖ్యం. It is very important that it comes very బలముగా powerfully. దిగి వస్తుందంటే బలము లేకుండా కూడా దిగి వచ్చినట్టు అర్థం. If it is coming powerfully, it also means that it comes without పరిశుద్ధాత్మ power. అందరిలో ఉంటాడు. Holy Spirit will be in ఆత్మ everyone. పరిశుద్ధంగా లేకపోతే మనం బ్రతకలేము. If there's no Holy Spirit, హల్లెలూయా. we will not live. హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుందా? Are you understanding? అంటే మీకు మంచి చెడు జ్ఞానం ఉంది అంటే కూడా అది పరిశుద్ధాత్మ ద్వారానే. Even if you have the knowledge of good and bad, it is through దాని the Holy Spirit అర్థమేంటి? only. What does it mean? వేరే మతము వాళ్ళల్లో కూడా పరిశుద్ధాత్మ ఉంటాడు. Even in other religion people, Holy Spirit is there. వాళ్ళకి మనకు వ్యత్యాసం ఏముండాలి? What should be the difference between them and us? మనలో బలముగా, In us powerfully. బలముగా, Powerfully. బలముగా. Powerfully. అర్థమవుతుందని చెప్తున్నా మాట. Are you understanding my word? హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు ఇది ఉంది. Now this is there. నేను ఇది కొట్టాను. I hit it. ఏమైనా జరిగిందా? Did something happen? పని జరగాలి, జరుగుతలేదు. The work should happen. It's not కొట్టాను, happening. I hit it. ఏం జరుగుతలేదు. Nothing is happening. ఒక పెద్ద
రాయి పట్టుకొని I took a big లేదా stone. పెద్ద సుత్తె పెట్టుకొని Or I took a big hammer. బలముగా దీన్ని కొడితే If I hit it powerfully, అప్పుడు పని జరుగుతది, then the work will happen. అప్పుడు అది విరుగుతది. Then it will pray. యేసయ్యా 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 రవ థాంక్యూ. నువ్వు పగలవు, You'll not pray. నీ పైన బలముగా Or powerfully on you. పరిశుద్ధాత్మ దిగినప్పుడు The Holy Spirit ఇది comes. విరిగినట్టు నువ్వు విరుగుతావు. Like this breaks, you will pray. అర్థమవుతుందా? Are you understanding? బలముగా నీ పైన దిగుతది. Powerfully will come on you. హల్లెలూయా. Hallelujah. బలముగా పరిశుద్ధాత్మ నీ పైన దిగుతది. Holy Spirit will come on you అప్పుడు powerfully. ఏమైతుంది తెలుసా? అద్భుతము జరుగుతుంది. Then చదువు. the miracle will happen. నీవు వారితో కలిసి ఆ. ప్రకటన చేయుచుండగా ఆ. నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఏమవుతుందంట? What will happen? నీకు You. కెన్ సంబడి ఆల్సో రీడ్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్? ఇంగ్లీష్ లో కూడా ఎవరైనా చదువుదామా? హల్లెలూయా. హల్లెలూయా. The Spirit of the Lord will come The Spirit of the Lord will come upon you powerfully upon you, and you will prophesy with them, and you will be listen, and you will be changed into a different person. హల్లెలూయా. Hallelujah. hallelujah, Hallelujah. hallelujah, Hallelujah. you will be changed into నీవు you will be changed into a different person. నీవు పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా మారిపోతావు. Oh, are you able to understand what I'm saying? నేను చెప్తా అర్థమవుతుందా? హల్లెలూయా. Hallelujah. అప్పుడు Then నీ పైన బలముగా పరిశుద్ధాత్మ వస్తాడు. the Holy Spirit will come on you దానికి powerfully. సూచన ఏందంటే The sign of it is నీవు వేరే మనిషిగా మారిపోతావు. you will become a different You will person. change into a different. అబ్బో, వేరే వ్యక్తిగా మారిపోతావు. this is not a joke. ఇది మామూలు This విషయం is the కాదు. work of the Holy ఇది Spirit. పరిశుద్ధాత్మ కార్యము. అమ్మా, can I tell you what it means? దాని అర్థం ఏంటో తెలుసా? నీకు పని అప్పగింపబడ్డది. An assignment is given to you. ఆ పని ఇంకా జరగాల్సి ఉన్నది. The assignment is yet to be done. కానీ ఆ పని జరగాలంటే The assignment to be done. నీవు నూతన మనిషిగా మొదటిగా మారాలి. First you should become a new person. పని అవుతున్నప్పుడు పని అయిన తర్వాత మారడం కాదు. Not when the assignment is happening. Not after ఇక్కడ the ఇంకా assignment పని is done. మొదలే కాలేదు సౌలుకి. The assignment is not yet begun here. అర్థమవుతుందా? Are you understanding? The work assignment did not start yet. ఇక్కడ ఆ పని ఇంకా మొదలవలేదు. He has many wars to win. ఇంకా ఎన్నో యుద్ధాలు గెలవాలి. He has lot of things to do. చాలా పనులు చేయాలి. A new work ఒక నూతన పని needs a new you. ఒక నూతన పనికి ఒక నూతన హల్లెలూయా. నీవు కావాలి. దేవుడు నీకు ఒక పని అప్పగించాడంటే If God gives you an నువ్వు assignment, ఉన్న స్థితిలో ఆ పని జరగదు. in your present condition the work will not happen. ఈ మనసుతో ఆ పని జరగదు. With this mind that assignment will not happen. ఏం జరగాలి మళ్ళీ? What should happen then? నీవు నూతన మనిషిగా మారాలి. You should become a new person. సౌలుకి ఏమైందంట? What happened to Saul? బలముగా పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడే The powerful somebody say immediate. ఎవరైనా చెప్పండి వెంటనే. Not after 21 days. 21 రోజుల తర్వాత కాదు. Not after 1 year. ఒక సంవత్సరం తర్వాత కాదు. Not after your PhD. నీ PhD తర్వాత కాదు. Not after your Bible education, Bible degree. బైబిల్ డిగ్రీ తర్వాత కాదు. Immediately. వెంటనే. Immediately. వెంటనే. You will become a new person. నీవు కొత్త వ్యక్తిగా మారిపోతావు. lot of people don't understand this. చాలా మందికి ఇది అర్థం కాదు. Hallelujah. 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 మారిపోయాడంతే. He changed. Hallelujah. Hallelujah. ఈ సూచనలు మనలో ఉన్నాయా? Are the signs in us? అద్దం చూసుకోండి. mirror, look into అడగాలి ఇవన్నీ కల్పన కథలు Ask them. కాదండి. These are not కల్పన stories. కథలు విన్నట్టు ఉండకూడదు. Don't listen to దేవుని us. వాక్యం ఎట్లుంటుందో ఏ కొత్త నిబంధన పాత నిబంధన అట్లా నెరవేర్చబడుతుంది. How the word of God is in Old Testament, New సమయం Testament, లేదా? that will be fulfilled. మీరు చూడ ఎక్కడైనా అది రాయబడ్డది. Anywhere it is written. గిద్యోను గురించి రాయబడ్డది. About Gideon it is written. సంసోను గురించి About రాయబడ్డది. Samson it is written. దావీదు గురించి About David రాయబడ్డది. it is written. ఒక్కటి ఇదే మాట రాయబడ్డది. The same word. బలముగా Powerfully పరిశుద్ధాత్మ వారిపై దిగి the Holy Spirit came on them. బలముగా సంసోను పైన హల్లెలూయా పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. Holy Spirit came. బలముగా గిద్యోను పైన పిరికివాడు The timid Gideon. మారిపోయాడంట అంతే. He changed. ఎట్లా మారిపోయాడు పిరికోడు? How did he change that timid person? హల్లెలూయా. Hallelujah. ఎవ్వరు చేయలేనిది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. What no one can do, Holy Spirit can do. పరిశుద్ధాత్మ వచ్చాడంటే సూచనలు కనబడతాయి. If Holy Spirit comes, signs will be seen. కథలు కాదు, Not the stories. ఏదో బోధలు కాదు, Not the teachings. సూచన కనబడాల్సిందే. Signs should be seen. పరిశుద్ధాత్మ దిగాడంటే If Holy Spirit comes down, నీ ముందున వాడు మారడు, the one in front of you నీవు will change. మారుతావు. You will change. నీవు మారుతావు. You will change. పరిశుద్ధాత్మ వచ్చే సూచన అదే. The sign of the Holy అది Spirit ఎవరి comes పైన down. దిగుతుందో Upon whom he comes, మార్చి పడేస్తుంది. he will change it. మార్చి పడేస్తుంది, He will change it. విరగొట్టేస్తుంది. He will break it. అది గొప్ప
సూచన. There's a great sign. నేను ప్రార్థించిన ఈమె మారిపోయింది, I నేను prayed, ప్రార్థించిన she ఆయన changed. మారిపోయాడు. I prayed, he అవి changed. దురాత్మలు. They are evil spirits. దానితో నీకు పని లేదు. You don't have work with them. ఆత్మని అక్కడ పని చేస్తుంది వేరే ఆత్మ, Another spirit. సోద చెప్పే ఆత్మ. The witchcraft spirit. కానీ గొప్ప సూచన And ఏంది? what is a great sign? నీవు మారిపోతావు. You will change. You will change into a different person. నూతన వ్యక్తిగా మారిపోతావు. There will not be any hallelujah పోలికలు. ఏ పోలికలు నీ ఉండవు. పాత మనిషి కొత్త మనిషికి పోలికలే ఉండవు. There won't be any comparison between old person and new person. ఒక్కసారి Once పరీక్షించుకుందాం. examine. ఎన్ని సంవత్సరాలు బాప్తిజాలు తీసుకొని, How many years have passed? ఎన్ని సంవత్సరాలు సంఘాలకి వెళ్ళి, How many years are ఎన్ని passed since we're సంవత్సరాలు going to ప్రార్థనలు churches? చేసి, How many years have you been praying? మీ పాత వాళ్ళు ఇంకా గుర్తుపడుతున్నారంటే మీలో పరిశుద్ధాత్మ రాలే. If your old people are still recognizing you, then Holy Spirit హల్లెలూయా, has come on you. హల్లెలూయా. Hallelujah. మీ పాత బంధువులు, Your old relatives, సహోదరులు, స్నేహితులు your brothers, your friends. మొదటిగా వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, The first thing they should say is, ఎవరిమే, who is she? ఎవరైనా, Who is he? no, it is he is a different person. ఈయన పూర్తిగా వేరే కొత్తగా ఉన్నాడు. హల్లెలూయా, Hallelujah. very different person. పూర్తిగా వేరుగా ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. అక్కడ ఇంకేమైనా రాయబడ్డదా? Is there anything else written there? హల్లెలూయా. Hallelujah. చూడండి, దానికి ముందు ప్రక్రియ ఉన్నది. See, before that there is a process. దానికి ముందు నువ్వు చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. There are few things that you have to do నీకు before పని that. తెలవాలి, You should know the నిన్ను assignment. పని అప్పగించిన వాడు తెలవాలి, You should know your pointer. నిన్ను అభిషేకించువాడు నీకు తెలవాలి, You should know your anointer. నీ పైన అభిషేకము రావాలి. Anointing should come on you. దాని తర్వాత నువ్వు నియమాలను పాటించాలి. After that you should follow the ఇవన్నీ instructions. జరుగుతున్నాయి. All these are happening. లోకానికి దీనితో సంబంధం లేదు. The world doesn't need all these ఇది things. ఓన్లీ సమూయేలుకు సౌలుకే సంబంధం. It is relevant only to Saul and Samuel. ఈ సంభాషణ వీరిద్దరి మధ్యలో నడుస్తున్నది. This conversation only between these two. దర్శనము వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, They both are talking about the అన్ని vision. వాళ్ళ మధ్యలో తెలుస్తున్నది. Everything is between them. హల్లెలూయా. Hallelujah. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సీన్ లో దిగాడో, But when Holy Spirit came into the scene, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బలంగా దిగుతున్నాడో, when Holy Spirit is coming powerfully, పరిశుద్ధాత్మ నిన్ను మార్చడమే కాదు, not just changing you, భూలోకానికి ఇంట్రొడ్యూస్ కూడా He చేస్తాడు. will also introduce to the అక్కడ earth. మీరు కింద చదివితే If you read ప్రజలు చూడడం మొదలు పెట్టారు, People started to see. ప్రజలు చూడడం మొదలు పెట్టారు. People started to see. ఇప్పుడు దాకా తండ్రి కుమారుల మధ్యలోనే సంభాషణ, Till now conversation between the father తండ్రి and son కుమారుల only. మధ్యలోనే అభిషేకము, Anointing only between తండ్రి father and కుమారుల son. మధ్యలోనే దర్శనము, జ్ఞానము హల్లెలూయా నడుస్తున్నది. Vision and knowledge are going between father లైఫ్ and కంఫర్ట్ son. చర్చ్ 4 గోడల మధ్యలోనే నడుస్తున్నది. Like when a church is in కానీ four ఎప్పుడైతే walls. పరిశుద్ధాత్మ బలముగా దిగుతాడో, But when Holy Spirit come powerfully, నిన్ను మార్చడమే కాదు, not just changing you, నిన్ను భూలోకానికి ఇంట్రొడ్యూస్ కూడా He చేస్తాడు. will introduce to the నీ earth. బలము ప్రభావము కనబడబోతున్నది. Your power, your impact will నీవు be ఉట్టి seen. చెప్పడము కాదు, నువ్వు ఏలడం మొదలు పెడతావు. Not just say you start ruling. ఇదమ్మా పరిశుద్ధాత్మ చేసే కార్యము. This is the work of the Holy ఇది Spirit. మన కార్యము కాదు, This is not our ఇది మన జ్ఞానము కాదు, This is not our ఇది knowledge. మన బలము, మన శక్తి కాదు. This is not our strength, మన our power. జ్ఞానముతో పని జరగదు, With the knowledge of మన what will శక్తితో పని జరగదు, With our power, what will మనం happen? ఎంత జ్ఞానం ఉన్నా జరగదు, No matter how knowledge will be about what అభిషేకం happen. ఉన్నా జరగదు. No, the anointing is there, what will happen? పరిశుద్ధాత్మ ద్వారావే ఈ కార్యము Only జరగబోతుంది. through Holy Spirit the work will happen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇక్కడే అమ్మా Yo. మనుషుల జ్ఞానము హల్లెలూయా దేవుడు విరగొడుతున్నాడు. God is breaking the wisdom of మనుషుల man. కొమ్ములు దేవుడు విరగొడుతున్నాడు. God is breaking the hearts of God man. will never allow anyone to say I have done it. నేను చేశాను, దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్మని కార్యము చేస్తాడు. Only the Holy Spirit will do the మనం work. అనుకుంటున్నామేమో We might be thinking, ఇంతమంది ఉన్నాము, We are many. బానే ఉంది, వింటున్నాం, ఏలడము. We are listening, ruling ఏం is good. భారతదేశం అంటే ఏమన్నా చిన్నగా ఉన్నదా? Is India so small? భారతదేశం వదిలేండి, అల్వాలు ఏమన్నా చిన్నగా ఉన్నదా? Leave India, is Alva so ఎట్లా small? వెళ్తాం? ఇది బానే ఉంటది, పాస్టర్లు చెప్తారు, మనం వినాలా, హల్లెలూయా అనాలా, బయటికి పోయి అదే పనులు చేసుకోవాలి. No, no. కరెక్టే తలంపది. Yes, your thought is ఇది good. అసాధ్యము, It is impossible. మూర్ఖత్వము. This foolishness. అది ఆ తలంపే మూర్ఖత్వము. The thought is foolishness. నేనేంది భారతదేశాన్ని ఏలేదేంది? Who am I and అది what is మూర్ఖము ruling the కాబట్టి, India? Because అది that is అసాధ్యము foolishness. కాబట్టి, Because that is impossible. అది పరిశుద్ధాత్మ పని, That's the work of Holy Spirit. అది పరిశుద్ధాత్మ That పని. is the work of Holy Spirit. He will do it through us. ఆయన మన ద్వారా చేస్తాడు. హల్లెలూయా. Hallelujah. నమ్మే వాళ్ళు గట్టిగా హల్లెలూయా Those who చెప్తాం believe say అమ్మా. Lord, hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Are you with me, church? నాతో ఉన్నారు సంగమా? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Are you with me? నాతో ఉన్నారా? అర్థమైంది ఇది దాకా? Did you understand it? Hallelujah. Hallelujah. అయితే ఒక మాట చెప్తాను. So I'll tell you one thing. హల్లెలూయా. Hallelujah. పని జరగాలి. Assignment should happen. అవునా? Yes. ఏ పని ఉందండి సౌలుకి? What assignment Saul has? చెప్పండి గట్టిగా. ఇజ్రాయెల్ ని To ఏలాలి, rule Israel. రాజుగా ఉండాలి. To be the king. చిన్న పన?
It's a small work. సౌలుకి ఏమన్నా డిగ్రీలు ఉన్నాయా? Does Saul has the degrees? రాజుల కుటుంబం నుండి వచ్చాడా? Did he come from the family ఏ of kings? జ్ఞానం లేదండి. He doesn't have any knowledge. వినడం కాదు, మనం పరీక్షించుకుందాం. అది ఎట్లుందంటే ఇప్పుడు ఇక్కడ పల్లవిని తీసుకొని ఒక కంప్యూటర్ ఇచ్చి ఒక జావా కోడింగ్ చేయమని చెప్పినట్టుంది. It is like taking Pallavi and giving her a computer and telling her to do Java code. మైండ్లో ఇప్పుడు ఏమొస్తుంటుంది ఆమెకు? Now what will come into our mind? అసలు తెలుసా తల్లి కోడింగ్ అంటే? Do you know coding? మన కోడ్లే తెలుసు, కోడింగ్. హల్లెలూయా హల్లెలూయా. Hallelujah. అసలు ఏం ఎక్కదు కదా బ్రెయిన్ కి. Nothing will go into the brain. సౌలు కూడా అంతే కదా. Even Saul is like that. ఏలడం అంత బాగుంది, ఏం అసలు మెంటల్ వేసిపోతుంది. చర్చ్, ఆర్ యు విత్ మీ? మనతో ఉన్నారా? సో వాట్ షుడ్ హ్యాపెన్? ఏం జరగాలి అయితే? A miracle should happen. ఒక అద్భుతం జరగాలి. And that miracle happened in Saul immediately. ఆ అద్భుతం సౌలులో వెంటనే జరిగింది. Hallelujah. 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 Immediately. వెంటనే. If you read down, lot of things are there. I want you to read. That's why I'm not reading. ఇంకా చదవాలి మీరు, అక్కడ చాలా విషయాలు అక్కడ ఉన్నాయి, మీరు The చదవాలి. Bible says that even God gave him a new heart. బైబిల్ అంటుంది ఆయనకు దేవుడు కొత్త New mind and a new heart. కొత్త మనసు, కొత్త హృదయాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకు ఆయన అకస్మాత్తుగా మారిపోయాడు? Why he changed suddenly? ఆయనలో ఏమి మారింది? What changed in him? అది మనం అడగాల కదా ప్రశ్న. Should be asked. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ బలముగా దిగింది. Holy Spirit came powerfully. ఆయన మారిపోయాడు. And he changed. He changed into a different person. పూర్తిగా వేరే వ్యక్తిగా మారాడు. Hallelujah. Hallelujah. But what the different person looks like? ఆ వేరే వ్యక్తి ఎలా కనిపిస్తాడు? ఆయనలో ఏం మారింది? What changed in him? అది ఏదో మారింది కాబట్టి Because something changed. ఆయన పని కూడా మారింది. His assignment also ఆయన changed. చేసే విధానము మారింది. The way he does his ఆయన మాట్లాడే విధానము మారింది. The way he talks changed. ఆయన వ్యాపారం చేసే విధానము The way మారింది. he does business changed. లేకపోతే ప్రజలు ఎవరంటే వాళ్ళు రాజు చేస్తారండి. If now will people make anyone the king? ఏదో మారింది కదా. Something ఆ changed. మార్పు ప్రజలు చూశారు కదా. The people saw the change. చూసినందుకే రాజుగా స్వీకరించారు కదా. Because they saw, they received him as king. ఎంతమందికి అర్థమవుతుందండి? Amen. We understand it. హల్లెలూయా. Hallelujah. మీరు లీడర్స్ గా మారాలంటే For you to become leaders, అల్వాలు ఏదో చూడాలి కదా. something Alva should see. అవునా కదా? Yes or no? చూసినప్పుడే కదా వాళ్ళు గుర్తిస్తారు, ఎందుకంటే లోకస్తులు వాళ్ళు. Only when they see, they will recognize because they are హల్లెలూయా. holy people. నాలో క్రీస్తున్నాడు, నాలో క్రీస్తున్నాడు అంటే బయట ఉన్నవాడు ఏమంటాడు? If you say Christ is me, Christ is me, నవ్వుతాడు, చెప్పు తీసుకొని కొడతాడు. he will laugh and he'll అదే జరుగుతుంది ఈ రోజుల్లో. The same is happening outside. క్రైస్తవులు బైబిల్ పట్టుకొని పత్రికలు పట్టుకొని పోతున్నారు, కొట్టించుకొని తనించుకొని వస్తున్నారు. Christians are taking Bible and pamphlets are going. కానీ నీలో వాళ్ళు క్రీస్తును నిజంగా చూస్తే, But if they really say Christ నీలో in you, ప్రభావము చూస్తే, if there's impact in you, నీవు హల్లెలూయా ఒక బెంజ్ కార్ వేసుకొని వస్తుంటే if you take a Benz car and come, కూర్చొనోడు లేస్తాడా లేడా? will the person sitting, will he stand or not? అమ్మ నీలో క్రీస్తు పాస్టర్ చూస్తున్నాడు పర్లే, కానీ బయట ఉన్నవాడు క్రీస్తుని చూడాడు. నీ కారుని బెంజ్ని చూస్తాడు. Here you are seeing Christ in pastor, but outside people will not see అర్థమైతలే them. They will కొంతమందికి. see Benz and car. హల్లెలూయా. Hallelujah. ప్రజలు గుర్తించాలి అని For people to identify and ఎవరిని పడితే recognize. వాళ్ళని గుర్తించారని దేవునికి తెలిసి Because God knows that they will not identify anyone. గుర్తించేటట్టు దేవుణ్ణి దావీదును రాజుగా పెట్టాడు. For the, ఇక అర్థమైందా లేదు? హల్లెలూయా. Hallelujah. అయ్యా అమ్మ దేవుడే కదా ప్రజలను సృజించాడు. God, ప్రజలు ఏం చూస్తారు దేవునికి తెలీదా? doesn't God know what people will see? చెప్పండి అమ్మా. Tell. దావీదు ఎక్కడ పోయినా హల్లెలూయా గిటార్ తీసుకొని తిరుక్కుంటా కూర్చుంటే ఏమైనా అయ్యేదా? Everywhere David goes, if he takes a చెప్పండి. guitar plays and హల్లెలూయా. will anything happen? లోకం ఎలా చూస్తది? How will the world see? లోకం ఎవరికి లొంగుతది? Whom will the world obey? లోకం ఎలా చేస్తా దేవునికి తెలుసు కాబట్టి Because God knows how the నా world works. కుమారుడి దావీదుని నేను రాజ సింహాసనంలో కూర్చోబెడతా. I will put my son David on the king's throne. అప్పుడు ప్రజలు సలాము కొడతారు. Then the people will bow down. అప్పుడు నా దావీదు, నా కుమారుడు, నా హృదయాన సారుడైన కుమారుడు నేను చెప్పిన మాటలు చెప్తే ఈ ప్రజలు వింటారు అని తెలుసు. Because he knows when my son after my own heart says word, he will అందుకు listen. దేవుడు మిమ్మల్ని ఆ స్థాయిలో పెడతాడు. That's why God will put you in ఏదో a మన position. స్థాయిలో ఉండి కొమ్మలు పెట్టుకొని ఏం చేయడానికి కాదు. It is not for us to get pride and horns in that position. Come on, somebody receive it, young people in the spirit. God is about to bless you like crazy in this land. దేవుడు ఊహించే విధంగా God is about to give you businesses and cars and buildings, వ్యాపారాలు, కార్లు, భవనాలు ఇవ్వబోతున్నాడు. just so that people will come to listen to you. కేవలం ప్రజలు ఈ మాటలు వినడానికి రావాలని. They will come and respect and honor you. ప్రజలను గౌరవపరిచి మహిమ Are you listening to what I'm saying? వింటున్నారా? God will only bless his true sons. కేవలం నిజమైన దేవుడు కుమారులను ఎవరిని దీవిస్తాడు. దీవెనిస్తాడు తెలుసా? You know whom God will bless?
ఎవరైనా దోచుకునే వాళ్ళైతే దేవుడు ఇయ్యడు. God, if that thief నీలో will not give. ఈయన దీవెనిచ్చిన అంటే నా మహిమను దోచుకుంటానంటే దేవుడు వాళ్ళకి ఈయనే. If God blesses you and if you'll steal his కానీ God will దావీదు not give. వలె హల్లెలూయా నా సమస్తము నీవే అని చెప్పి But who will say like David, God, you are my everything? వాళ్ళను దేవుడు రాజుగా కూర్చోబెడతాడు. Then God will make a ఎందుకంటే mercy. తండ్రికి తెలుసు Because God వీడు knows. నా మహిమను దోచుకోడు. God, he will not వీడు see my glory. బలిపీఠం మీద నిలబడ్డ మహిమ నాకే ఇస్తాడు. Even if he stands on the altar, he will give glory to వీడు me. రాజసింహాసనంలో కూర్చున్న తనకు కొమ్ములు రావు, ఆయన నాకే మహిమ ఇస్తాడు. Even if he sits on the throne, he will not get horns, he will give ఈ glory రోజు to me. క్రైస్తవులు ఎందుకు దీవించబడతలేరంటే You know why the Christians are not being ఒక్క blessed దీవెన today? వస్తే నా సైన్ పెట్టుకు వాళ్ళ సైన్ పెట్టుకుంటారు. If one blessing comes, they will put their signature. ఒక్క దీవెన వస్తే ఇది నేను కష్టపడ్డా, If one blessing comes, ఇది I నా worked hard. ప్రార్థన ఫలితము. This is a result దేవుడు of my అలాంటి prayer. వారికి ఏమి ఇవ్వడండి. To such people, God knows. హల్లెలూయా. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? Amen. Understand? He changes you. నిన్ను మారుస్తాడు. సో పని జరగాలంటే For the assignment to be done, మొదటిగా నువ్వు మారాలి. firstly you should change. ఎంతమందికి హల్లెలూయా చెప్తారు? How many of you say, నేను మారాలి. I should change? నీవు మారాలంటే For you to change, నిన్ను పాస్టర్ మార్చలేడు, pastor cannot change you. సమూయేలు నిన్ను మార్చలేడు. Samuel cannot change you. సమూయేలు హల్లెలూయా పరిశుద్ధాత్మతో నింపబడి నీకు పని అప్పగించగలుగుతాడు. Being filled with the Holy Spirit, he can give you the assignment. సమూయేలు నీకు పని ఇవ్వగలుగుతాడు. Samuel can give you the పని assignment. నీకు సమూయేలు నీకు మార్గము చూపించగలుగుతాడు. Samuel can show the way. సమూయేలు నీకు అభిషేకం ఇవ్వగలుగుతాడు. Samuel can give you anointing. సమూయేలు నీకు నియమాలు చెప్పగలుగుతాడు. Samuel can give you instructions. కన్ను నిన్ను మార్చగలిగింది పరిశుద్ధాత్మ దేవుడే. But only Holy Spirit can change పరిశుద్ధాత్మ you. దేవుడే. Only Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడే. Only Holy Spirit. చెప్తాము పరిశుద్ధాత్మ దేవుడే. Say only Holy Spirit. సామాన్యముగా కాదు, Not ordinarily. బలముగా నా పైన దిగి వచ్చినప్పుడు Powerfully when he comes upon me. గొప్ప సూచన, The great sign. నేను మారిపోతాను. చెప్పండి will చెప్పండి, change, say. నేను మారిపోతాను. I will change. నేను మారిపోతాను. I will change. నేను హల్లెలూయా, I will never be the same again. ఇక నేను ఈ విధంగా ఉండను. నేను ముందు మనిషికి ఇప్పుడుకున్న మంత్రికి హల్లెలూయా సంబంధమే ఉండదు. There won't be connection between నేను opposite and మారిపోతాను. opposite. I will change. హల్లెలూయా. Hallelujah. ఎందుకు? Why? ఆ పని That అవ్వాలి work, అంటే for the assignment to be done, నువ్వు నూతనంగా మారాలి. you should become new. చర్చ్, ఆర్ యు అండర్స్టాండింగ్? సో అర్థమవుతుందా? హల్లెలూయా. Hallelujah. Your old person నీ పాత వ్యక్తి cannot do the new work. నూతన కార్యాన్ని చేయలేడు. Hallelujah. 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 Why what is the problem with the old person? పాత వ్యక్తితో సమస్య ఏంటి? Hallelujah. Hallelujah. What is the problem with the old person? పాత వ్యక్తితో సమస్య ఏంటి? Old person is ఒక పేరు ఉంది. old person, పాత వ్యక్తికి ఒక పేరుంది. నార్మల్ పర్సన్. మామూలు వ్యక్తి. ఏం వ్యక్తి? What kind of సౌలు person? ఎలా ఉన్నాడు? How was Saul? నార్మల్ పర్సన్. మామూలు వ్యక్తి. హల్లెలూయా. నార్మల్ పర్సన్. మామూలు వ్యక్తి. వాట్ డు నార్మల్ పర్సన్ డు? మామూలు వ్యక్తి ఏం చేస్తాడు? గో ఆఫ్టర్ డాంకీస్. గాడిదలు అంటే వెళ్తాడు. అదే చేశాడు కదా. Did you do the same? నార్మల్ లైఫ్. మామూలు జీవితం. God did not create you for normal life. దేవుడు నిన్ను మామూలు జీవితానికి కోసం హల్లెలూయా. సృష్టించలేదు. హల్లెలూయా. హల్లెలూయా. నార్మల్ లైఫ్. మామూలు జీవితం. నార్మల్ లైఫ్ అంటే మామూలు జీవితం అంటే వాట్ మైండ్ యు విల్ హావ్? ఏ మనసు ఉంటుంది? నార్మల్ మైండ్. మామూలు మనసు. నాట్ ఎక్సలెంట్ మైండ్. ఉత్తమమైన మనసు కాదు. నార్మల్ లైఫ్. మామూలు జీవితం. హల్లెలూయా. 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 But the person that God wanted Saul to be, కానీ సౌలు ఏ విధంగా ఉండాలని దేవుడు is కోరుకుంటున్నాడు? the God person. దేవుని వ్యక్తిగా. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The key I want you to note today is మీరు ఈ రోజు రాసుకోవాల్సిన ముఖ్యమైన పదం the ఏంటంటే word person. వ్యక్తి. Because Holy Spirit is a person. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. హల్లెలూయా. He's not a smoke. ఆయన పొగ కాదు. He's a person. ఆయన ఒక వ్యక్తి. Hallelujah. Church, are you with me? సమానత ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. So now what should Saul become? అది ఇప్పుడు సౌలు ఏమవ్వాలి? God person. దేవుని వ్యక్తిగా మారాలి. There is a normal person. ఒక మామూలు వ్యక్తి ఉన్నాడు. There is a God person. దేవుని వ్యక్తి ఉన్నాడు. And there is a మరియు devil person. సాతాను వ్యక్తి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. అర్థమవుతుందా? Are you understanding? God person is God possessed. దేవుని వ్యక్తి దేవునితో పట్టబడతాడు. Devil person is devil possessed. సాతాను వ్యక్తి సాతానుతో పట్టబడతాడు. Normal person is, మామూలు వ్యక్తి I don't want to talk about them. They are donkey నేను possessed. మాట్లాడు. They are donkey possessed. వాళ్ళు గాడిదలతో పట్టబడతారు. Hallelujah. హల్లెలూయా. Church, are you with me? నాతో ఉన్నారా? Are you with me? నాతో ఉన్నారా? Now what should happen? ఇప్పుడు ఏం జరగాలి? A normal person ఒక మామూలు వ్యక్తి should become like a God person. దేవుని వ్యక్తిగా మారాలి. He should rule the nations. దేశాలు ఏలాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We normal people, మనము మామూలు వ్యక్తులము. see, we see normal persons here. చూడండి ఇక్కడ మామూలు వ్యక్తులు ఉన్నారు. Hallelujah. హల్లెలూయా.
But what God wants us to be, కానీ మనం ఎలా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. God person. దేవుడి వ్యక్తులు. What did God make out of Moses? మోషే నుండి దేవుడు ఏం చేశాడు? మోషేను ఐగుప్తుకి దేవుని వలె పంపించాడు. He said Moses has gone to Egypt. ఆదామును భూలోకంలో దేవుని వలె పెట్టాడు. He put Adam as God on the earth. హల్లెలూయా. Hallelujah. అంటే మనకు దేవుడు ఎలా పెట్టాడు అల్వాల్లో? So did God put us in Alva? దేవుని వలెనే ఉండాలి. You should be like God. వామ్మో అల్వాల్లో దేవుడు ఉంటే ఎంతమందికి తెలవాలి చెప్పండి? If God is in Alva, how many people should know it? ఇది సూచనలు కనబడాలి. The sign should be seen. హల్లెలూయా. Hallelujah. కానీ ఆ కార్యము జరగాలంటే For the work to be done, ఏదో ఒకటి మారాలి. something should change. సో అడగండి సౌలులో ఏం మారింది? What changed in Saul? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం మారుస్తాడు? When Holy Spirit comes, what does he change? పరిశుద్ధాత్మ ఏం మారుస్తాడు? What does Holy Spirit change? హైట్ మార్చలేదుగా, He did not change the height. వెయిట్ He మార్చలేదుగా, did not change the weight. ఏం మార్చాడు మరి? What did he change? హల్లెలూయా. Hallelujah. మొదటిగా First thing. ఆయనకి ఏం మారింది? What changed in him? హల్లెలూయా. Hallelujah. ఆయన మనసు His మారిపోయింది. mind changed. ఆయన మనసు మారిపోయింది. His mind changed. ఆయన మనసు మారిపోయింది. His mind changed. ఆయన మనసు మారిపోయింది. His mind changed. ఇమ్మీడియట్లీ. వెంటనే. అమ్మా అర్థమవుతుందా? I understand. ఇమ్మీడియట్లీ ఆయన మనసు మారిపోయింది. వెంటనే immediately ఎలా his mind మారిపోయిందో చెప్పనా? changed. You know how did it change? హల్లెలూయా. Hallelujah. గలతీయులకు రాసిన 5వ అధ్యాయం అందరికీ తెలుసు. We all know Galatians. ఇది chapter 5. మొదటిగా జరుగుతది. మిర్రర్ పెట్టుకొని మనం పరీక్షించుకుందాం. Put the mirror and examine yourself. ఎవరికైనా పరిశుద్ధాత్మ దిగాడు బలంగా అంటే If Holy Spirit comes powerfully on anyone, ఆయన మనసు మారుతుంది. his mind will change. ఏం మారిందంటే 22, 20, 23 అందరికీ తెలిసిందే. 22, అయితే 23. కంఠస్థు పెట్టుకో. ఆత్మఫలమేమనగా ప్రేమ, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, ఆ. దయాలత్వము, ఆ. మంచితనము, ఆ. విశ్వాసము, ఆ. సాత్వికము, ఆ. ఆశానిగ్రహము, ఆ. ఇట్టి వాటికి ఆ. విరోధి అయిన ఏ నియమం ఏదియు వినండి లేదు. వినండి వినండి. ఇది ఏందంట? What is this? దీని ఏమంటుంటాం మనము? What do we call this? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ ఫలములు. ఫలములు. ఫలములు అని ఉన్నాయా తెలుగులా? అమ్మో ఆత్మ ఫలము. అట్లుందా? ఫలమేమన ఆత్మ ఫలము. ఫలం అమ్మా, ఫలములు లేవు. డివైడ్ చేయొద్దు పరిశుద్ధాత్మను. అమ్మో 9 కనబడ్డాయి కాబట్టి స్కూల్ వచ్చేసింది మైండ్ లో. Because you saw 1 2 3 4 5 6 7 8 9 ఫలాలు. మ్యాథమెటిక్స్ పని చేద్దాం దేవుని దగ్గర. mathematics doesn't work with my 9 God. అయినా ఒక్కటే. Though there are 9, it is one. మనం 10 మంది 100 మంది అయినా ఒక్కటే. Though we are 10, ఒక్కడే we are తండ్రి, one. ఒక్కడే పరిశుద్ధాత్మ దేవుడు. One Father, one Holy Spirit. అది God. పరిశుద్ధాత్మ ఫలము. That is the fruit of the Holy Spirit. వినండి ఏమంట? Listen what is he saying? 9 ఫలము ఉంది. There are 9 fruit. హల్లెలూయా. Hallelujah. ఆ ఫలానికి 9 కోణాలు ఉన్నాయి. And to that fruit ఆ there are 9 ఫలానికి dimensions. 9 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. And to that fruit there are 9 characteristics. ఫలమే. The fruit is fruit. లవ్, జాయ్, పీస్. ప్రేమ, సంతోషం, నేను ఒక సమాధానం. మాట చెప్పాను గుర్తుందా? I tell you one thing. హల్లెలూయా. హల్లెలూయా. The greatest sign అతి గొప్ప సూచన that it is the Holy Spirit upon the anointing. అభిషేకం మీద ఉన్నది పరిశుద్ధాత్మ అనడానికి. ప్లీజ్ జాగ్రత్తగా కావాలంటే స్లోగా మాట్లాడతారు 2 నిమిషాలు. I'll talk slowly for 2 minutes. శరీరము, Body అభిషేకము, anointing, అభిషేకం పైన పరిశుద్ధాత్మ and the Holy Spirit. లేదా the anointing. ఆత్మ. The Spirit. హల్లెలూయా. Hallelujah. అది పరిశుద్ధాత్మ అయిన ఉంటది, It could be Holy Spirit దురాత్మ అయిన ఉంటది. or the evil spirit. పరిశుద్ధాత్మ అయిన ఉంటది, Either the Holy Spirit దురాత్మ అయిన or ఉంటది. the Holy హల్లెలూయా. Hallelujah. కానీ ఎలా తెలవాలి బయటి మనిషికి నా పైన పరిశుద్ధాత్మనా దురాత్మనా? But how will the outsider know whether it is Holy Spirit or evil హల్లెలూయా. spirit? Hallelujah. చర్చ్ ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? ఎందుకంటే because పరిశుద్ధాత్మ ఉన్నవాడు దురాత్మ ఉన్నవాడు ఇద్దరు ప్రవచనాలు చెప్తున్నారు ఈ రోజుల్లో. The people who have Holy Spirit and evil spirit both are అవునా? prophesying today. Hallelujah. ఎందుకంటే అది సోద చెప్పే ఆత్మ. Because that is a witchcraft spirit. పరిశుద్ధాత్మ కూడా స్వస్థత పడుతున్నది. మీరు ఈ దర్గాలు గిర్గాలు పోతే అక్కడ కూడా స్వస్థతలు Holy జరుగుతున్నాయి. Spirit is also healing. If you go to dargahs and everywhere, అవునా then also కాదా? you're getting healing. మోషే కూడా కట్టేస్తే సర్పం అవుతుంది, వాళ్ళు కూడా వేస్తే సర్పం అవుతుంది. If Moses throws the stick, it is becoming a snake. Other people also throw the అంటే stick, it is becoming a snake. ప్రజలు ఈ చూసి నిన్ను ఏమంటున్నారు దాన్ని బట్టి తెలియదు నీవు ఏ ఆత్మతో So నడపబడుతున్నావు. all people are looking at this and saying about you. By that it will అర్థమవుతుందా? not మనం ఏం by what చేస్తున్నాం? spirit ఓ you are ఆ being led. సంఘానికి 1,00,000 మంది పోతున్నారు అంటే అక్కడ దేవుడు ఉన్నట్టు అని మన జ్ఞానము. Our knowledge is that many people are going to బైబిల్ that church. ఏమంటే There is ఏం God over there. చెప్తుంటది? ఎక్కడైతే చనిపోయిన మృతమైన ఉంటే అక్కడే రాబందులు. ఏవి రాబందులు. పందుల్లాగా వినిపించదు. రాబందులు అన్ని ఒక బందులే. హల్లెలూయా. Hallelujah. అందరు ఆడికే పోతారని రాయబడ్డది. All the vultures will go to the dead. హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుంది నేను చెప్తున్న మాట. Are you understanding? హల్లెలూయా. Hallelujah. మొదటి సూచన. The first sign. హల్లెలూయా. Hallelujah. That you have the Holy Spirit on you. నీ మీద పరిశుద్ధాత్మ ఉన్నాడనడానికి. సూచన ఒక్కటే. The sign is only one. ఈ ఫలము నీలో కనబడుతది. This fruit is in ఈ you. ఫలము నీలో కనబడుతది. This fruit is in you. నీలో ఏముంటది? What do you have? ప్రేమ, Love. love, joy, ప్రేమ, సంతోషము, peace, సమాధానము, దీర్ఘశాంతము. హల్లెలూయా. హల్లెలూయా. ఇది లేకుండా Without this,
ఏమి చేసినా అది దురాత్మ కార్యమే. Whatever you do is a work of evil నువ్వు spirit. సేవలు చేసినా అది దురాత్మ సేవ. Even if you do ministry, it is a work of evil spirit. అమ్మా ఎంత జ్ఞానం దేవుడు సంఘానికి బయలుపరుస్తున్నాడు. So లేకపోతే much of knowledge మోసపోయే God వాళ్ళం is మనం. giving to church. If not, we అవునా would కాదా? have మనం been deceived. మోసపోయే వాళ్ళము. We would have been deceived. ఇప్పుడు ఎవరు మమ్మల్ని మోసపరచలేడు? No one can deceive us. మీరు ఎవరిని And you మోసపరచలేరు. cannot deceive anyone. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఏమి జరిగింది ఈ నార్మల్ పర్సన్ లో? What happened in this normal ఈ person? నార్మల్ సౌలు In the normal soul. ఏమైపోయాడు? What happened? అకస్మాత్తుగా మారిపోయాడని రాయబడ్డాడు. Suddenly changed. Immediately changed into a new person. వెంటనే నూతన వ్యక్తిగా మారిపోయాడు. New person. నూతన వ్యక్తి. What is the new person? నూతన వ్యక్తి అంటే ఏంటి? He is not able to understand the reason behind the love, joy and peace. ప్రేమ సంతోషం దానికి వెనుక కారణం అర్థం అవ్వట్లేదు. ఇంకా ఆయన పరిస్థితులు మారలేదు. Still his situation ఇంకా ఆయన సింహాసనం పైన కూర్చోలేదు. he is not yet ఇంకా ఆయన యుద్ధాలు పోలేదు. he did not yet go to the war. ఆయన నవ్వుతున్నాడు కానీ he is smiling. ఏమైపోయింది సడన్ గా? What happened suddenly? కారణము లేనిది ఏదో నాలో ఉప్పొంగుతున్నది. Something without reason is overflowing in me. నేను నార్మల్ గా ఉండేవాని ఇప్పుడు ఎందుకు రాజు వలె ఆలోచిస్తున్నా? I used to be normal, but why am I thinking like a king? అలలి పిరికివాని నేను ఎందుకు నాలో ఇంత ధైర్యం వచ్చేస్తున్నది? I was a coward, but why boldness is coming in me? నాలో ఎందుకు ఈ ఆనందము? అమ్మా, పరిశుద్ధాత్మ పొందుకున్న వారి అనుభవం నేను మాట్లాడుతున్నాను. I am talking about the experience of the హల్లెలూయా. Holy Spirit. వాళ్ళు ఎలా ఉంటారంటే సామాన్యంగా కూర్చో అందరి అనుభవం, దైవజనుల అనుభవం అదే. There is experience of men of God. ఏ రోజైతే పరిశుద్ధాత్మ నా పైన దిగి వచ్చిందో The day Holy Spirit God came upon me. పట్టరానంత ఆనందం ఉప్పొంగుతున్నది. Uncontainable joy is overflowing. అయ్యో పరిస్థితులు మారలే, నాకు శాంతి ఎలా వచ్చేసింది? Situation did not change, how the peace came to me. పరిస్థితులు అలానే ఉన్నాయి, నాలో సమాధానం ఎలా వచ్చేసింది? Situations are the same, how peace came into me. His mind changed. ఆయన మనసు మారింది. అమ్మ అర్థమవుతుందా? Are you understanding? You cannot rule like a king నువ్వు రాజులాగా if ఏలలేవు. your mind cannot think like a king. నీ మనస్సుకి రాజులాగా ఆలోచించలేకపోతే. ఇది నియమము. It's a principle. హల్లెలూయా. Hallelujah. నీ మనసు రాజులాగా ఆలోచించలేకపోతే Your mind cannot think like a నీ king. శరీరము రాజులాగా ఏలలేదు. Your body cannot rule like a king. అందుకే బైబిల్ ఏమంటుంది? హల్లెలూయా. రోమా 12లో That's what Bible is saying in Romans 12. మనసు మారుట ద్వారా రూపాంతరము చెందుడి. By the renewal of your mind be transformed. సౌలులో ఏం మారింది? పరిశుద్ధాత్మ దిగినప్పుడే What changed in Saul when the Holy Spirit came upon him? మనసు మారింది. His mind changed. మనసు మారితే రూపము మారుతుంది. When his mind changes, his form will change. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ ఏం మారుస్తాడు? But the Holy Spirit will change. నీ మనసు మారుస్తాడు. He will change your mind. నీ మనసు Your mind నీ రూపాన్ని will మార్చివేస్తుంది. change your form. ఇది సైన్స్ అంటారు దీన్ని. సైన్స్ దీని విజ్ఞానం అంటారు. సైన్స్ జ్ఞానం ఇక్కడ నుండి మొదలైతది. The knowledge of science starts here. అమ్మా నువ్వు టాబ్లెట్ తీసుకొని మంచి టెన్షన్ తీసుకోద్దమ్మా అంటాడు డాక్టర్. Doctor says take the tablet and don't take ఎందుకంటే నువ్వు tensions. టాబ్లెట్ తీసుకొని టెన్షన్ పడ్డావు అనుకో, Because when you take the tablet and నీ get టాబ్లెట్ tension. కూడా టెన్షన్ పడుతుంది కానీ నీ టాబ్లెట్ నేను మంచిది ఏదంటాడు. Because your tablet also get tense. ఉట్టి టాబ్లెట్ తీసుకుంటే సరిపోదు. Just take it నీ and it is not enough. మనసు కూడా నేను మంచిగా అయినా అని ఆలోచిస్తే If your mind also think that you are ఆ healed. టాబ్లెట్ కూడా మంచిగా పనిచేస్తుందని డాక్టర్ చెప్తాడు. Doctor says that the tablet will work well. కానీ డాక్టర్లకు పరమ డాక్టర్ ఈ రోజు But మాట్లాడుతున్నాడు. the doctor to the doctor ఈ is పరమ speaking to me. డాక్టర్ ఏమంటున్నాడంటే The ultimate doctor is saying, నేను నీ మనసు మారుస్తా, I will change your నీ mind. మనసు నీ రూపాన్ని Your మార్చివేస్తుంది. mind will change your form. నేను నీ మనసు నుండి భయాన్ని తీసేస్తా, I will remove fear from నీ your mind. మనసు నీ శరీరం నుండి రోగాన్ని తీసేస్తుంది. And your mind will remove sickness from your body. భయము నుండే నీ రోగం నిన్ను ఏలుతున్నది. From the fear of the సో sickness దేవుడు నీ is from రోగాన్ని your body. తీయడు. God will not remove the sickness. రోగము ఆ భయము ఆ రోగపు భయాన్ని దేవుడు He తీసేస్తాడు. will remove the fear of sickness. నీలో భయమే లేనప్పుడు If there's no fear in you, ఏ మరణమా అని ముల్లెక్కడా అంటావు. death, where is your sting, you అది say. జరిగింది సౌలులో, That happened in the అది soul. జరిగించింది పరిశుద్ధాత్మ And దేవుడు. the Holy Spirit did it. హల్లెలూయా. Hallelujah. మనమంతా రూపం మార్చు అంటుంటాం. We all said transform దేవా నా me, ఇల్లు transform మార్చు, me. God, change my నా కల house. పిల్లలను మార్చు, Change my నా children. కారు మార్చు. Change my car. పరిశుద్ధాత్మ దాంట్లో పని చేయడు. Holy Spirit not పరిశుద్ధాత్మ works like నీ that. మనసు మారుస్తాడు. He will change your mind. నీ మనసు నీ mind. జీవితాన్ని Your మార్చివేస్తుంది. mind will change your life. అది దేవుడు సృష్టికర్తకు తెలుసు కాబట్టి Because the Creator knows it. ఆయన ఏం చేశాడు సౌలుకు? What did he do to Saul? పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చినప్పుడు When Holy Spirit came ఆయన powerfully, మనసు మారిపోయింది. his mind changed. ఆయనలో ఏమొచ్చింది? What came into it? ప్రేమ, Love. ఆనందము, Joy. సమాధానము. Peace. ఇప్పుడు మనసులో సమాధానం ఉన్నప్పుడు When the peace is ఆయన in the ఎలా mind, ఏలుతున్నాడు? How is he ruling? ఆయన ఎలా నడుస్తున్నాడు? How is he walking?
అది రాజుకున్న పోలికలు. Those are the king's రాజు హల్లెలూయా qualities. కలవర పడకూడదు. The king should not be troubled. ప్రజలు భయపడినా No people are scared. రాజు దృఢంగా నిలబడాలి. King should start. కోవిడ్ వచ్చినప్పుడు ప్రజలు భయపడితే When people get scared, రాజు people get భయం scared. లేకుండా The నిలబడాలి. king should stand without అలా fear. బలముగా నిలబడాలంటే To stand strong ఆయన like that. మనసు అలా ఉండాలి. His mind should be ఆ strong. మనసు ఇవ్వగలిగింది పరిశుద్ధాత్మ Only దేవుడు. Holy Spirit can give the చప్పట్లు mind. కొట్టి దేవుడి వందనాలు Let's open చెల్లిద్దాం. our eyes together and give thanks to అర్థమవుతున్న God. చెప్తున్న Are you మాట understanding? ఇది మీరు గ్రహిస్తే మీ జీవితాలు మారిపోతాయి. If you understand, your life will దేవుడిని change. పరిస్థితులు మార్చడు. God will not change your దేవుడు నీ situation. మనసు మారుస్తాడు. He will change your mind. నీ మనసు నీ పరిస్థితిని మార్చేస్తుంది. will change the నీ situation. మనసు మారినప్పుడు If your mind నీ doesn't change, పరిస్థితులు ఎలా ఉన్నా వేస్టే. It doesn't matter how your situation is. హల్లెలూయా. Hallelujah. ఎంత అద్భుత కార్యము జరుగుతుంది అక్కడ. What a wonderful thing is ఎంత happening. అద్భుత కార్యము జరుగుతుంది What a అక్కడ. miracle is happening here. ఇవి హల్లెలూయా పరిశుద్ధాత్మ చేసే కార్యం. These are the works of Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ చేసే కార్యం. This is the work of ఇది Holy Spirit. పరిశుద్ధాత్మ చేసే కార్యం. This is work of Holy Spirit. హల్లెలూయా. Hallelujah. ఏ మనుషుడు చేయలేడండి. No man can do this. కానీ ప్రక్రియ మర్చిపోవద్దు. But don't forget the process. ప్రక్రియ మర్చిపోవద్దు. Don't forget the process. హల్లెలూయా. Hallelujah. ప్రతి ఒక్కరి రోల్ ఉంది ఇక్కడ. Everybody has a role to play here. హల్లెలూయా. Hallelujah. సమయాలైన పని చేయాలి. Samuel should do his work. హల్లెలూయా. Hallelujah. మీ జీవితంలో మీ సమయం లేకపోతే పరిశుద్ధాత్మనే రాడు. If you don't know your Samuel in your life, మీ the Holy లోకం Spirit మీ will not come. జీవితంలో అభిషేకం లేకపోతే పరిశుద్ధాత్మనే రాడు. If you don't have anointing in this world, then the Holy Spirit will పరిశుద్ధాత్మనే not come. రాకపోతే If the Holy Spirit doesn't come, మనసు మారుతుందా? will the mind change? మనసు ఎవ్వడు మార్చలేడు. No one can change the ఏ mind. పాస్టర్ ని మనసు No మార్చలేడు. pastor can change your mind. ఏ మందులు, ఏ జ్ఞానము, ఏ స్కూలు, ఏ లక్షలు, ఏ డబ్బులు నీ మనసును No మార్చలేడు. medicine, no knowledge, no అది school, no lakhs can మనుషులకు change your mind. అసాధ్యము. It is impossible to అది man. పరిశుద్ధాత్మనే చేయగలదు. Only Holy Spirit can do that. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Church, are you with me? Someone అదో ఉన్నారా? Hallelujah. Hallelujah. Everything is related to your mind. ప్రతి ఒక్కటి నీ మనసుకు సంబంధించి Everything is related to your mind. సమస్తము నీ మనసుకు సంబంధించి. Hallelujah. Hallelujah. అర్థమవుతుందా? Are you understanding? కానీ అక్కడే చూడండి. But you see there. I think 2-3 verse పైన 20th verse అనుకుంటా. అది చూడండి. ఇరో వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు. ఇక్కడ నుండి చూద్దాం. ఏంది దీనికన్నా ముందు అభిచారము. అభిచారం అంటే వాట్ ఇస్ ఇట్? ఐ డోంట్ నో ఇంగ్లీష్. తర్వాత ద్వేషములు, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. హల్లెలూయా. 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 ఇప్పుడు మొదటి సమూయేలు 16వ అధ్యాయం 1 Samuel chapter 16 14వ వచనం చదువుతాం. verse 14. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి. యెహోవా ఆత్మ. అమ్మ వినండి. 10వ అధ్యాయం 6వ వచనం ఏం జరిగింది? What happened in chapter 10 and 6? పరిశుద్ధాత్మ బలముగా దిగొచ్చింది. The Holy Spirit came powerfully. ఇక్కడ ఏం జరుగుతుంది? What is happening here? పరిశుద్ధాత్మ విడిచిపోయి. Holy Spirit విడిచిపోయి leaving him. యెహోవా యొద్ద నుండి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి ఒక దురాత్మ వచ్చి అతన్ని వెరపించగా. అభిషేకం ఉంది కాబట్టి ఏదో ఆత్మ రావాలి కాబట్టి ఇప్పుడు దురాత్మ వచ్చింది. Because దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. మా ఏలినవాడనైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకనిని విచారించుటకై మాకు సెలమిమ్ము. ఇక్కడ చాలా టైం పడుతుంది. నెక్స్ట్ చాప్టర్ కూడా రాయబడ్డది. వెళ్ళి వినండి. ఇక్కడ ఏదైతే 2 చూసాము, పరిశుద్ధాత్మ ఫలము. we saw the fruit of the Holy Spirit. చూసాం. We saw the fruit of spirit. ఇంకా శరీర And also శరీర కార్యములను చూసాం. we saw the works of the ఇక్కడ flesh. కొన్ని రాయబడ్డాయి. Few are written here. రేజ్, ఫిట్స్ ఆఫ్ రేజ్. క్రోధములు. Fits of rage. హల్లెలూయా. జెలసీ. కక్ష, మత్సరములు. ఫియర్. భయము. హల్లెలూయా. Hallelujah. ఆర్ యు లిస్నింగ్? వింటున్నారా? ఇవన్నీ ఎవరికి వచ్చాయి? Who got all these things? సౌలుకు వచ్చాయి. They came into Saul. హల్లెలూయా. Hallelujah. టార్మెంటింగ్ స్పిరిట్. సడన్ గా హఠాత్తుగా సౌలు అప్పుడు దాకా ఎలా ఉన్నాడు తెలుసా? You know how Saul was until ఎలా ఉన్నాడు? how he was. ఏం చూసినా ప్రేమనే వస్తుంది. Whatever he sees is getting love. ఎవరైనా ఏమి చేసినా No matter what ప్రేమ, love, శాంతి, peace, సమాధానము, joy, ఆనందము. joy. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయనని వదిలిపోయిందో, When the Holy Spirit left him, ఇప్పుడు దావీదుని చూస్తే ఆయనకి ఏమొస్తుందో తెలుసా? now you know what is getting ఫిట్స్ ఆఫ్ రేజ్. క్రోధములు. క్రోధం వస్తున్నది. He is getting rage. భయం వస్తున్నది. He is getting fear. అసూయ, జెలసీ. ఇవన్నీ ఏంటండి? What are these? శరీర The works of flesh.
పరిశుద్ధాత్మ బలముగా దిగి వస్తే When the Holy Spirit got powerfully, ఏమైపోయింది? what happened? మనసు మారింది. His mind changed. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ వదిలిపోయినప్పుడు కూడా ఏం జరిగింది? After Holy Spirit left, ఆయన what happened? మనసు మారింది. His mind changed. పరిస్థితులు మారలేదు, Situation did not అన్ని change. అలానే కనబడుతున్నాయి. Everything is the కానీ same. ఏమైపోయింది? But what happened? మనసు మారిపోయింది. Mind changed. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ వదిలిపోతే If Holy Spirit leaves నువ్వు you, రాజుగానే కనబడతావు, you will look like a నువ్వు king. క్రైస్తవునిగానే కనబడతావు, You look like a నువ్వు Christian. ప్రార్థనలు చేస్తావు, అన్ని చేస్తావు. You will pray and do కానీ everything. లోపల ఏముంటది? But what will be inside? చెప్పండి. Say. ఆమెను చూస్తే అసూయ, when I look at that ఈయనను jealousy. చూస్తే మంట, When I look at him, ఆయనను hatred. చూస్తే భయము, When I look at him, కొంతమందికి fear. పాస్టర్ చూస్తే కోపము, When they look at pastor, they get anger. అభిషక్తుడిని చూస్తుంటే భయం వేస్తుంటది When they look, కొంతమందికి. few people get scared of ఇక్కడ anointed సౌలు ones. దావీదు, Here Saul and David. సౌలు నుండి పరిశుద్ధాత్మ వదిలిపోయింది, Holy Spirit left Saul. దావీదు పైన దిగింది. It came on David. ఇప్పుడు దావీదు పరిశుద్ధాత్మ పొందుకున్న అభిషక్తుడు. Now David is anointed by the హల్లెలూయా. Holy Spirit. సౌలు ఎవరు? Who is Saul? హల్లెలూయా. పరిశుద్ధాత్మ పోయిన అభిషక్తుడు. He is anointed one who ఇద్దరు lost Holy అభిషక్తులే. Spirit. Both are anointed హల్లెలూయా. ones. Hallelujah. కానీ ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు మిర్రర్. But God is showing the mirror. హల్లెలూయా. Hallelujah. ఒక్కరిలో పట్టరానంత ఆనందం, In one person, జయము, ఒక uncontainable joy. రాజు లాంటి మనస్సు. Victory, king like అమ్మ mine. ఎవరమ్మ రాజు? Who is the king? ఆ దృశ్యం చూద్దాం. Look at the scene. సౌలు పడుకొని ఉన్నాడు, Saul is sleeping. లోకానికి ఆయన రాజు. To the world, he is the king. ఇక్కడ దావీదు ఖడ్గం పట్టుకొని ఉన్నాడు, Here David is holding a sword. లోకానికి దావీదు దొంగలాగా ఉన్నాడు, To the world, David is ఆయన really a king. రాజులాగా ఉన్నాడు. And Saul is like a king. హల్లెలూయా. Hallelujah. రాజు జీవితాన్ని హల్లెలూయా స్పేర్ గా ఇచ్చేస్తాడంటే, ఈయననేమో లోకానికి దొంగ వలె ఉన్నాడు, But David is like a thief to the world. లోకానికి సౌలు రాజుగా ఉన్నాడు. And Saul is looking like a king to the హల్లెలూయా. world. Hallelujah. దావీదు ఆయనను కనికరిస్తున్నాడు. But David is ఇప్పుడు sparing the చెప్పండి life అమ్మా, of ఎవరు Saul. రాజు? Who is the king now? రాజునే కనికరించి జీవం ఇచ్చిన వాడు మహారాజు. The one who is sparing the life అందుకే of a king దావీదు is a మహారాజుగా మారాడు. That's why David became king. వేరే నుండి విని చంపుతా, If I would have నాకు been, I would ఛాన్స్ kill him. దొరికింది, నేను ఇది చేస్తా, I got chance, I'll do అది that. చేస్తా. I will do that. కానీ దావీదులో ఉన్నది పరిశుద్ధాత్మ, But the Holy Spirit is in సౌలులో David. ఉన్నది దురాత్మ. And evil spirit is in లోకానికి Saul. నువ్వు ఎలా కనపడుతున్నావు అనవసరం. It is irrelevant how you నువ్వు are seen to the లోకానికి world. రాజుగా కనబడుతున్నావా, దొంగలా కనబడుతున్నావా? Are you like king or దేవుడు king or దానితో king to the world? చూడడు. God doesn't నువ్వు look at that లోకానికి by name. ధనవంతుడుగా కనబడుతున్నావా, పేదవానిగా కనబడుతున్నావా? Are you seen as rich or poor in దానితో the world? దేవుడు నిన్ను చూడడు. God doesn't see that. దేవుడు నీలో పరిశుద్ధాత్మను He చూస్తాడు. will see the Holy Spirit in నీ you. పరిస్థితిని చూసేవాడు ఆయన కాదు. He doesn't look at your condition. హల్లెలూయా. నీ Hallelujah. హల్లెలూయా, నీ ఆత్మను చూసేవాడు. He will look at your spirit. హల్లెలూయా. Hallelujah. ఏమవుతుంది సౌలుకి? What is happening to Saul? అసూయ, Jealousy, కోపము, anger, భయము. fear. ఇది చాలా వింతగా ఉంటది తెలుసా? This is అక్కడ very అదే రాయబడ్డది. weird. దావీదును చూసినప్పుడల్లా Every time he looked at David, కోపము భయం రెండు ఎట్లా వస్తాయి చెప్పండి? how rage and fear both come at the same time. అవునా? Hallelujah. కోపం వస్తే కొట్టేస్తారు కదా, When you get rage, you will beat them. కొట్టడానికి పోతే భయం అవుతుందంట. And when you went to beat him, he is getting fear. అభిషక్తుల దగ్గర రా, నీకు అర్థమవుతుంది ఎట్లుంటుందో. Come to the anointed ones, you will understand what it is. కొట్టాలనిపిస్తుంది, భయం అవుతుంది. You want to hit them, but you'll get ఏదో scared. చేయాలనిపిస్తుంటే భయం You want to అవుతుంది. do something, but you'll get లోపల scared. ఏదో అంటే ఆడిపోయినాడు అయ్యగారు అంటారు. Something inside us, హల్లెలూయా. but you'll call them హల్లెలూయా. sir. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇవన్నీ సూచనలండి దేవుడు These are the చూపిస్తున్నాడు. signs God is showing. హల్లెలూయా. Hallelujah. అలాంటి ఆత్మలు మన సంఘంలో ఉండే వీలు లేదు. Such way should not be our church. మనలో పరిశుద్ధాత్మ రావాలి, Holy Spirit should మనలో do the work. పరిశుద్ధాత్మ కార్యము Holy జరగాలి. Spirit should do the work in us. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు మొత్తం దృశ్యం దేవుడు మీకు చూపించేశాడు. God showed you the entire హల్లెలూయా. picture. ఏలే వానిగా నువ్వు మారాలంటే, For you to become a ruler, ఏలే వానిగా నీ మనసు మారాలి. your mind should become a ఏలే ruler mind. వానిగా నీ మనసు మారాలంటే నీ పైన బలముగా పరిశుద్ధాత్మ దిగి రావాలి. Powerfully, నీ Holy Spirit పైన should come on you. పరిశుద్ధాత్మ బలముగా దిగి రావాలంటే The Holy Spirit should నీకు come అభిషేకించే upon you. సమయాలు నీకు ఉండాలి. You should have Samuel who నీకు anoints you. అభిషేకించే సమయాలు, నీకు పని అప్పగించిన సమయాలు నీకు ఉండాలి. You should have Samuel who gives ఆయనకు assignment. లోబడే హల్లెలూయా స్వభావము నీకు ఉండాలి. You should have the heart of హల్లెలూయా. surrender to ఆయన him. నియమాలు పట్టుకొని నడిచే భాగ్యం నీకు ఉండాలి. You should have the privilege to follow his అప్పుడు ఈ instructions. ప్రక్రియ అంతా జరుగుతది. And all the process. హల్లెలూయా. Hallelujah. ఈ 21 రోజుల్లో 21 days. దేవుడు ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటూ వస్తున్నాడు. God is putting brick ఒక upon గొప్ప మహిమ కలిగిన సంఘము కట్టడానికి, To build a glorious ఒక ఏలే సంఘము కట్టడానికి, To build a ruling నీ church. మనసు మార్చడానికి To change your mind. ఇంత అద్భుతముగా దేవుడు ఒక్కొక్క ఇటుక నీకు చూపిస్తూ వస్తున్నాడు. Wonderfully showing every brick. హల్లెలూయా. Hallelujah. గట్టిగా చెప్తామండి హల్లెలూయా. Say, Lord, hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎంత అద్భుతంగా ఉంది లేదండి? హల్లెలూయా. Is this not wonderful? చెప్పండి హల్లెలూయా. Say. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah.
Praise be to God. హల్లెలూయా. This is the introduction of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ యొక్క పరిచయం. Hallelujah. హల్లెలూయా. Introduction of the Holy ఇది Spirit. పరిశుద్ధాత్మ యొక్క పరిచయం. Hallelujah. Hallelujah. చెప్పండి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడండి? Say what the Holy Spirit will do. మనస్సు He మారుస్తాడు. will change the mind. ఆ మనస్సు కూడా ఎలా కనబడుతుంది బైబిల్లో చూపించాడు. Now how the mind will ఎలా be seen is shown in కనబడుతుంది? the Bible. How it will be seen. ఎలా కనబడుతుంది? How it will be seen. ఫలము. Fruit. ఫలము. Fruit. ఇది ఒక్కటి పరీక్షించుకుందామండి. Examine this one. మనము లోకరీతిలోనే కొట్టుకొస్తున్నాం. We are struggling in the world. Mind. హల్లెలూయా. Hallelujah. అక్కడ ఇది జరుగుతుంది, నాలో ఇది జరుగుతలేదు, అక్కడ ఎందుకు, ఇవన్నీ హల్లెలూయా పనికిరాని మాట. There that is happening. Why it is not happening? I mean, all these are useless మనం things. అడగాల్సిన ప్రశ్న మనకు ఇది. This is the question we have to ask. నాలో ఫలము కనబడుతుందా? Is the fruit seen in me? పరిశుద్ధాత్మ మొదటి కార్యము The first work of Holy ఏం Spirit. చేస్తదండి? What will he do? మనస్సును Will మార్చేస్తుంది. change your mind. రాజులక్క నువ్వు పని చేయాలంటే For you to work like king, రాజులక్క అని మనసు ఆలోచించాలి. your mind should think like a king. దిస్ ఇస్ సైన్స్. ఇది విజ్ఞానం. దిస్ ఇస్ ద డిజైన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క దేవుడు రూపకల్పన. ఇలా రూపకల్పన చేశాడు. హల్లెలూయా. designed like this. హల్లెలూయా. Hallelujah. చర్చ్ ఆర్ యు విత్ మీ? నాతో హల్లెలూయా. Hallelujah. ఇఫ్ యు వాంట్ టు హల్లెలూయా లివ్ అ హీల్డ్ లైఫ్, ఒక స్వస్థత చెందిన a జీవితాన్ని healthy జీవించాలంటే, life, ఆరోగ్యవంతమైన you జీవితాన్ని should have a జీవించాలంటే, healthy mind. ఒక ఆరోగ్యవంతమైన మనస్సు Hallelujah. ఉండాలి. హల్లెలూయా. You cannot have a healthy life if you have a sick mind. రోగం పట్టిన మనసుతో నీవు ఆరోగ్యవంతమైన జీవితాన్ని Hallelujah. జీవించాలి. హల్లెలూయా. If you want to live a rich person, ధనవంతుడిగా జీవించాలంటే your mind should be a rich mind. నీ మనస్సు ధనవంతమైన Hallelujah. హల్లెలూయా. If you want to live an excellent life, ఉత్తమమైన జీవితాన్ని you should have an జీవించాలంటే excellent mind. ఉత్తమమైన మనస్సు నీకు ఉండాలి. And this excellent mind comes from the Holy మరి Spirit. ఉత్తమమైన మనస్సు పరిశుద్ధాత్మ నుండి వస్తుంది. Hallelujah. Hallelujah. నీలో ప్రేమ కనబడాలి. Love should be seen in you. నీలో ఆనందం ఎల్లప్పుడూ ఉండాలి. Every time there నీలో should be joy in you. ఎల్లప్పుడూ శాంతి సమాధానం ఉండాలి. Joy and peace should always be in you. అవన్నీ జరగాలంటే For that to happen, దేవుడు చూపించిన ప్రక్రియలో మనం we ఉండాలమ్మా. should be in the process God has shown. సైతాను ఉండనియట్లేదు. Devil is not letting us be. కొంతమందికి విననియట్లేదు. He is not letting you hear. కొంతమంది వింటే గ్రహింపకుండా చేస్తున్నాడు. He is making people not to understand the things they are hearing. కొంతమంది గ్రహిస్తే లోపడకుండా చేస్తున్నాడు. Though they understand, if he is making them not to obey. I'm telling you, even this will be a wasted sermon ఇది కూడా ఒక వ్యర్థమైపోతుంది. if your obedience does not walk with it. ఒకవేళ నీ విధేయతతో Hallelujah. హల్లెలూయా. I'm really praying. నిజంగా ప్రార్థిస్తున్నాను. Lot of people lifestyle will change from today. చాలా మంది జీవిత విధానం ఈ రోజు నుండి మారుతుంది. I'm praying నేను ప్రార్థిస్తున్నాను. just like Saul. సౌలు వలె. Hallelujah. Hallelujah. You will change into a different person. వేరే వ్యక్తిగా You will మారిపోతావు. change into a different ఒక person. వేరే వ్యక్తిగా That మారిపోతావు. will be the greatest sign of the Holy Spirit ఆయన over your life. పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నాడని You will గొప్ప never be సూచన. ruled by fear. నీ భయంతో ఏలవవు. Hallelujah. Hallelujah. So this Saul, అంటే ఈ సౌలు from normal person, మామూలు వ్యక్తి నుండి became a God person దేవుని వ్యక్తిగా అయిపోయాడు. because the Holy Spirit came powerfully upon him. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తితో వచ్చాడు. And when the Holy Spirit came powerfully upon him, పరిశుద్ధాత్మ మీకు శక్తివంతంగా what వచ్చాడు. started to come, what people see, ప్రజలు ఏం చూడడం మొదలు a పెట్టారు. different mind. ఒక వేరైన మనస్సు. But then that Saul కానీ ఆ సౌలు became a devil person, ఒక సాధారణ వ్యక్తిగా a అయిపోయాడు. demon possessed person. దయ్యంతో పట్టబడ్డాడు. And what are the people seeing in him? ప్రజలు ఏం చూస్తున్నారు ఇప్పుడు ఆయన లోపల? అక్కడ కూడా మీరు చూడండి, They are also seeing. ప్రజలు చూశారు అని రాయబడ్డది. It is written people saw. ఇక్కడ కూడా అకస్మాత్తుగా హల్లెలూయా 16వ అధ్యాయంలో ఏమని రాయబడ్డది? What is written in chapter 16? ప్రజలు చూశారు. People saw. హల్లెలూయా. Hallelujah. ప్రజలు ఏం చూస్తారండి? What the people will see? Our behavior. మన ప్రవర్తన. Hallelujah. 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 Our behavior మన ప్రవర్తన is the representation of our mind. మన మనసు ఎలా ఉందో దాన్ని చూపిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అవును, ఏమి ఇప్పుడు అర్థమైంది ఎందుకు బైబిల్ అంటాడు హల్లెలూయా క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండుడి. Now did you understand why he says, have this mind in you which was ఎందుకు? also in Christ Jesus? ఎందుకని మనం క్రీస్తులాగా ఏలాలంటే ఎలాంటి మనసు మనకు కావాలి? If we want to rule like Christ, what kind of mind do we need? హల్లెలూయా. Hallelujah. క్రీస్తు మనసు మనకు We కావాలి. need the mind of Christ. అవునా కాదా చెప్పండి. Yes or no? Tell me. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. So his mind is changed now. అయితే తన మనసు ఇప్పుడు మారిపోయింది. Hallelujah. Hallelujah. His mind is changed. తన మనసు మారిపోయింది. Hallelujah. Hallelujah. Church, are you with me? సౌనతో ఉన్నారా? When the mind changes, మనసు మారినప్పుడు reality changes. వాస్తవం కూడా మారుతుంది. Reality changes. నీ వాస్తవం మారుతుంది. If your reality is not నీ changing, వాస్తవం మారట్లేదంటే meaning to say your mind is not దాని అర్థం నీ changing. మనసు If మారలేదు. your mind is not నీ changing, మనసు మారట్లేదంటే meaning to say దాని అర్థము that there is some problem underneath. దాని వెనక ఏదో సమస్య ఉంది. పునాదుల్లోనే In the foundations సమస్య itself ఉంది. there is a problem.
ఆనందంగా లేమండి, దేవుడు జవాబులు ఇస్తలేడు. Are we not rejoicing? Is God not giving answers? Hallelujah. Hallelujah. I'm pausing here looking at the time సమయం చూసి ఆగిపోతున్నాను నేను, because I'm done with the introduction. ఎందుకంటే పరిచయం చేశాను నేను. Now I have to go into New Testament. నూతన Hallelujah. నిబంధనలోకి వెళ్ళాలి. Hallelujah. Hallelujah. Church, are you with me? సమాధానం ఉన్నారా? Hallelujah. Hallelujah. Because everything changes in the New Testament. ఎందుకంటే కొత్త నిబంధనలో సమస్తం Everything changes in the New Testament. మారిపోతుంది కొత్త నిబంధనలో. Hallelujah. 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 Everything changes in the New Testament. సమస్తం మారిపోతుంది కొత్త నిబంధనలో. Shadow becomes reality. ఒక ఛాయ నీడ Something వాస్తవమైపోతుంది. powerful happens in the New Testament. శక్తివంతమైన నూతన నిబంధనలో Something జరుగుతుంది. glorious happens in the New Testament. మహిమకరమైన నూతన నిబంధనలో జరుగుతుంది. Hallelujah. 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 But it is very important కానీ చాలా for us ముఖ్యమైనది. to understand the principal foundation that we laid today. మనం ఈ రోజు వేసిన పునాది నియమము అర్థం చేసుకోవాలి. Hallelujah. Hallelujah. If you have to become rulers, నువ్వు ఏలవనిగా మారాలంటే your mind should become the ruler's నీ mindset. మనసు ఏలవని మనసుగా Hallelujah. మారాలి. Hallelujah. Which is only possible by the power of the Holy కేవలం Spirit. పరిశ్రమ శక్తికే Only సాధ్యము. possible by the power of the Holy పరిశ్రమ Spirit. శక్తికే సాధ్యము. Church, are you with me? సౌనతో ఉన్నారా? Somebody say, ఎవరైనా చెప్పండి. the new work needs a new me. నూతన పనికి నూతనైన నేను అవసరం. Hallelujah. Hallelujah. A God work needs a God person. దేవుని పనికి దేవుని వ్యక్తి అవసరము. Hallelujah. Hallelujah. A God work will need a God person. దేవుని పనికి దేవుని వ్యక్తి అవసరము. If you have to rule India like God, your mind should think like God. ఈ భారతదేశాన్ని దేవుని వల్ల ఏలాలంటే నీ మనసు Hallelujah. దేవుని వల్ల ఆలోచించాలి. Hallelujah. Hallelujah. But everything changes in the New Testament. కానీ కొత్త నిబంధనలో సమస్తం మారిపోతుంది. Everything changes in the New Testament. సమస్తం మారిపోతుంది. Okay, I'll give you a few. I will not give you a full thing. కొన్ని విషయాలు చెప్తాను, మొత్తం I చెప్తాను. have to keep few things for the end of this year also. No? కొన్ని విషయాలు ఈ It should all సంవత్సరం come వరకు for కూడా the end year. Hallelujah. దాచిపెట్టాలి. Hallelujah. హల్లెలూయా. But my desire is, కానీ నా ఆశ senior pastor desire is, ప్రధాన కాపరిగా ఇవి ఆశ. బోధలుగా ఉండిపోకూడదు. This teaching should not be teaching. ఇవి మన జీవితంలో కనబడాలి. They should be seen in our lives. ప్రజలు లైఫ్ కంఫర్ట్ చర్చ్ లో చూడాలి. People should see in life cover ప్రతి church. కుటుంబంలో ఏలే వాళ్ళు కనబడాలి. Rulers should be seen in మన every family. కుటుంబాలు ఏలే కుటుంబంగా మారాలి. Our family should be ruling మనం ఈ family. ఏరియాలో బిజినెస్ రూల్ చేయాలి. We should rule business in our మనం area. అధిపతుల్లా కూర్చోవాలి. We should sit as rulers. మన కోసం కాదు, Not for us. తండ్రి చిత్తం For the నెరవేర్చబడాలి. will of the Father to be done. తండ్రి చిత్తం నెరవేర్చబడాలి. For the will of the Father to be done. హల్లెలూయా. ఈ Hallelujah. దర్శనం ఇప్పుడు కాదు, ఎప్పుడు నుండో నాకు దర్శనం ఉంది. Not from now, but from so long. చాలా I have this చిన్నగా vision. మొదలు పెట్టాం, దానికోసమే ఇంకా కష్టపడుతున్నాం, ముందుకు వెళ్తున్నాం. We started very small. For that, we are still working on it. Going హల్లెలూయా. forward. Hallelujah. ఈ ఏరియా బిజినెస్ వ్యాపారాలన్నీ మన సంఘానికే ఉండాలి. Our church should have all the businesses of this area. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. వ్యాపారాలు ఈ రోడ్ అంతా మనవే ఉంటే If our businesses are along the road, ఓటు కోసం అన్న లేడికి రావాలి. where should Annas come for the vote? ఆహా. రావాలి. హల్లెలూయా. Hallelujah. దైవజనుల గారు ప్రార్థన చేపించుకోవాలి. They should get prayed with the man of కానీ God. అక్కడికి ఆగుతామా? Will we stop there? ఆగము. No. నెక్స్ట్ టైం Another time. ఎమ్మెల్యే కూడా మన సంఘం నుండే ఉండాలి. MLA should be from our church. హల్లెలూయా. కార్పొరేటర్లు మన సంఘం నుండే ఉండాలి. MLA should be from our ఎమ్మెల్యే church. మన సంఘం నుండే ఉండాలి. MLA should be from our church. ఎమ్మెల్యే మన సంఘం నుండి ఉంటే If MLA is from our church, హల్లెలూయా, చర్చ్ కి స్థలం ఎట్లా వచ్చేస్తుందో తెలియదు కదా. we don't know how the place will come to the church. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. బహుమానముగా ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు స్థలాలు దైవజనులు పాదాల దగ్గర పెట్టాలి. As a gift, MLAs and corporations should put the places. అది ఏలే సంఘం అమ్మా. That is our హల్లెలూయా. Hallelujah. ఎమ్మెల్యేలు మళ్ళా నాయన ఇప్పుడు సీఎం ఏడికి వస్తాడు? Now from where the CM లైఫ్ కంఫర్ట్ చర్చ్ కి వస్తాడు. he will come to life cover ఇంకా church. ఆడికి వెళ్ళి సీఎం పిఎం ప్రెసిడెంట్లు పెట్టుకుంటా పోండి. From there, PM. అసాధ్యం అంటారా? Is it impossible? శరీరానికి అసాధ్యం, To flesh it is కానీ impossible. పరిశుద్ధాత్మకు అసాధ్యము కాదు. But not impossible to Holy Spirit. ఒక్క సౌలు పైన బలముగా దిగితే ఇంత ప్రభావం అన్నప్పుడు When he came powerfully on one సంగమం side, పైన బలముగా దిగినప్పుడు when he comes powerfully on the చిన్న church, పిల్లల నుండి పెద్దల వరకు ఏలవాలిగా మారినప్పుడు from children to the young, అసాధ్యమైనది ఏది ఉండదు. there's nothing impossible. హల్లెలూయా. Hallelujah. కానీ దానికి ముందు పునాదులు కట్టబడాలి. Before that foundation should be laid, తిరుగుబాటు ఆపబడాలి. revelation should be stopped. విధేయత మొదలవ్వాలి. Obedience should start. హల్లెలూయా. Hallelujah. నేను కాదు నాయనా, Not me, Lord. నీవే హెచ్చింపబడాలి. You should be exalted. అప్పుడు దేవుడు దీవించడం మొదలు Then పెట్టాడు. God will start blessing. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చర్చ్, ఆర్ యు విత్ మీ? Someone ఉన్నారు. ఒక సింపుల్ గా చెప్తానండి. I'll tell you in simple way. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడంతా విన్నది Everything that you ఇవి heard till now, నియమాలు. these are principles. నియమాలు ఎప్పుడు మారవు. Principle will never అది change. పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన, నియమాలు మారవు. Though it be Old Testament, ఒక or New నియమం ఈ Testament, రోజులు principle కొన్ని will not రోజులు change. నేర్చుకున్నాం. ఏ నియమం అది? In few days, ఒక ఆత్మ భూలోకంపై పని చేయాలంటే ఏం చేయాలి? for a spirit to work on earth, what should it రెండు do? కావాలని చెప్పాను, గుర్తుందా? It needs two things. ఒక శరీరము, One is body,
ఒక పర్మిషన్, అనుమతి. అనుమతి. హల్లెలూయా. Another is permission. ఇది నియమము. There is a principle. ఇప్పుడు అన్ని మీకు చెప్పింది కూడా ఏంది? Now whatever I taught you, what ఇవి is నియమాలు. there's a principle. నియమాలు దేవుడు ఎప్పుడు మార్చాడు. God will never change the principle. హల్లెలూయా. Hallelujah. ప్రక్రియలు మారొచ్చు, The process might ప్రజలు change. మారొచ్చు. People might change. మోషే వెళ్ళిపోయి యోషువ రావచ్చు, Moses can go, Joshua might ఏలియా come. వెళ్ళిపోయి ఎలీషా రావచ్చు. Elijah can go, Elisha can come. ప్రక్రియలు హల్లెలూయా పునాదులు లేకపోతే నియమాలు The foundations of the principles మారవు. will not హల్లెలూయా. change. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Then somebody should say ఎవరైనా చెప్పండి, what changed. అడగండి ఏం మారింది. హల్లెలూయా. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మళ్ళీ ఏం మారింది? What changed between Old Testament and New Testament? హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు దాకా అందరూ ఏం నేర్చుకున్నామమ్మా? What did we learn until now? ఎగ్జాంపుల్ ఎవరు తీసుకున్నాము? What example did we సమూయేలు, take? Samuel, సౌలు. Saul. హల్లెలూయా. Hallelujah. అదే కదా అవే వాళ్ళ జీవితంలో నేర్చుకున్నాం. We learn from their lives. హల్లెలూయా. Hallelujah. మళ్ళీ క్రొత్త నిబంధనలు ఏం మారింది? Now what changed in New Testament? హల్లెలూయా. Hallelujah. సమూయేలు మారిపోయాడా? Did Samuel change? Hallelujah. హల్లెలూయా. సౌలు మారిపోయాడా? Did Saul సమూయేలు సౌలు మన మధ్యలో ఉన్నారమ్మా. Samuel and Saul are in the midst సమూయేలు of అంటే us. దైవజనుడు, Samuel means a man of God. సౌలు అంటే మనం ఏలే వాళ్ళము. Saul means we rulers. నార్మల్ మ్యాన్, గాడ్ మ్యాన్, డెవిల్ మ్యాన్ అన్ని మ్యాన్ ఉన్నారు కదా ఇక్కడ. మామూలు వ్యక్తి, దేవుని వ్యక్తి, సాధారణ వ్యక్తి అందరూ ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. Hallelujah. అది అవి మారవు, They will not change. కానీ ఒక అద్భుతంగా మారుతుంది ఒకటి. But one thing is changing. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఏం మారింది చెప్పండి, చెప్పండి. somebody say what changed. ఏం మారింది? హల్లెలూయా. Hallelujah. ఒకటి చెప్పండి అద్భుతంగా. Shall I tell you one wonderful సమూయేలు thing? మారలేదు, Samuel did not change. సౌలు మారలేదు, Saul did not change. సమూయేలు మన మధ్యలో ఉన్నారు. చెప్పండి కొడదాం. ఏలే సౌలు కూడా దావీదులు మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. అది కూడా మారలేదు. ఏం మారింది చెప్పనా? వారిద్ది మధ్యలో ఉన్న అభిషేక తైలము మారింది. అప్పుడు అభిషేక తైలముతో ఆయన అభిషేకించాడు. ఈ సమూయేలు మిమ్మల్ని క్రీస్తుతో అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా. అభిషేక తైలముని తల పైన ఉంటది. ఈ దైవజనుడిచ్చే అభిషేకము నీ లోపల ఉంటది. హల్లెలూయా. నా యేసయ్య చేసిన పని ఏం చేసింది తెలుసా? సౌలు జీవితంలో లేని అనుభవము, సౌలు జీవితంలో లేని భాగ్యము దేవుడు లైఫ్ కంఫర్ట్ చర్చ్ కి ఇచ్చాడు. అక్కడ పరిశుద్ధాత్మ వచ్చి వెళ్ళిపోయాడు. కానీ నా యేసయ్య చేసిన పని ఆయన వచ్చి నీ లోపల ఉంటాడు. ఆయన నీ లోపల ఉంటాడు. ఆయన నీ లోన ఉంటాడు. హల్లెలూయా. He will never leave you. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం Chapter 14. 14:16 ఒకసారి చదవమా. 14:16. 14:16. నేను తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకాయ్. అమ్మమ్మమ్మమ్మ. హల్లెలూయా. Hallelujah. ఎంత సమయం అంట? How much time? ఎల్లప్పుడూ. అయ్యో దేవా. హల్లెలూయా. Hallelujah. He will be with you forever. ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. He will be with you forever. హల్లెలూయా. Hallelujah. సౌలు మీద ఇట్లా వచ్చి వెళ్ళిపోడు. He will not come on you. హల్లెలూయా. God like సంసోను పైన వచ్చి వెళ్ళిపోయిన కాదు. Not like coming and going like చెప్పండి కొడతా మన యేసయ్య గురించి. ఆయన చేసిన పని ఇదే. ఏ పని ముగించాడమ్మా? హల్లెలూయా. ఒక మార్గము తెరిచాడు. అది అద్భుతమైన మార్గము. ఇదే మార్గము. ఏ విధముగా నీ పైన అభిషేకం వచ్చి వదిలిపోదో అదే విధముగా నీ పైన పరిశుద్ధాత్మ వచ్చి నీ లోపల వెళ్ళిపోయి నిన్ను ఎన్నడూ విడువడు. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు. ఆ సమూయేలు పై నుండి తైలము వేశాడు. ఈ సమూయేలు నిన్ను క్రీస్తుతో అభిషేకిస్తున్నాడు. చప్పట్లు కొడదాము. ఆ సమూయేలుకే అంత ఘనత ఉన్నప్పుడు, ఆ సమూయేలుకే అంత పవర్ ఉన్నప్పుడు నీ పైన ఒక తైలముతో అభిషేకించిన సమూయేలే నీ పైన అంత అధికారం ఉన్నప్పుడు నిన్ను క్రీస్తుతో అభిషేకిస్తున్న సమూయేలు ప్రభావం ఎలా ఉంటది? ఆయన పట్ల మన కృతజ్ఞత ఎలా ఉండాలి? ఆయన ఇస్తున్న హెచ్చరికలు మనం ఎలా లోపడాలి? చర్చ్ ఆర్ యు విత్ మీ? వింటున్నారా లేదమ్మా? ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తదంట? ఇందాక చదివాము. హి ఈజ్ an advocate. ఏమని రాయబడింది 14:26లో? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. సమస్తము ఆయన బోధిస్తాడు. నేను He will teach మీతో everything. హల్లెలూయా.
ఏం చేస్తాడండి? What he will do? ఆయన బోధిస్తాడు. He will teach you. ఎవరి నామములో? In the name of whom? ఆ క్రీస్తు యేసు In నామములో. the name of Christ Jesus. హల్లెలూయా. Hallelujah. ఈ సమయాలు ఏం చేస్తున్నాడు? What this Samuel is doing? బోధిస్తున్నాడు. He is teaching you. ఇంకేం చేస్తాడు? What is he He doing? will remind you. నీకు జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకము చేస్తాడు. He will remind you. అడ్వొకేట్ అంటే నీతో నిలబడతాడు. న్యాయవాదిగా నీతో హల్లెలూయా. నిలుచుంటాడు. Hallelujah. ఇంకేం చేస్తాడు? What else he will do? 16వ అధ్యాయం 13వ వచనం. Chapter 16 verse యోహాను 13. 16:13. John 16:13. వినడా? అయితే ఆయన అనగా ఆ సత్య స్వరూపి అయిన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్వములోకి నడిపించును. ఆయన మిమ్మల్ని సత్యములోకి నడుపుతారు. ఆయన అమ్మా చప్పట్లు కొడదాం. లైఫ్ కమరా చర్చ్ ఏం చేస్తుంది? Life Garden Church, what you are doing? లైఫ్ కమరా చర్చ్ ఏం చేస్తున్నది? What the Life Garden Church మన is doing? దైవజనులు ఏం చేస్తున్నారు? What the men of God are doing? Our fathers, మన తండ్రులు they are the person of the Holy Spirit. వారు పరిశుద్ధ వ్యక్తులైన వాళ్ళు ఆదరణకర్తగా మీకోసం నిలబడుతున్నారు. As a comforter that stands, క్రీస్తులో మిమ్మల్ని నడుపుతున్నారు. leading you to మీకు Christ. బోధిస్తున్నారు. They're teaching you. మీకు గుర్తు చేపిస్తున్నారు. They're reminding you. ఎన్నోసార్లు మీరు పడిపోతే మిమ్మల్ని లేపుతున్నారు. When you fall, many times ఎన్నోసార్లు మీరు they're teaching you. బలహీనపు మాటలు మాట్లాడితే నీవు దేవుని కుమారుడవు లేయి అని గుర్తు చేస్తున్నారు Many times when you దైవజనులు. speak weak words, they'll remind you that you are a son of God. శాపాలు అబద్ధాలు తీసి సత్యాన్ని నేర్పిస్తున్నారు. They remove curse and lies and ఇది establishing ఇవి truth. ఏం నడుస్తుంది ఇప్పుడు లైఫ్ కన్ఫరెన్స్ చర్చ్ లో? What is going on in Life Garden Church? సంఘాన్ని సర్వ సత్యములో నడుపుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. Holy Spirit is leading the church into ఇది all truth. పరిశుద్ధాత్మ కార్యము. It is the work of Holy చప్పట్లు కొడదాం దైవజనుల Put your hands కోసం. together for the man of చప్పట్లు కొడదాం యేసయ్య కోసం. Put your hands together for చప్పట్లు Jesus. కొడదాం పరిశుద్ధాత్మ Put your hands కోసం. together for Holy చప్పట్లు Spirit. కొడదాం హల్లెలూయా లైఫ్ కన్ఫరెన్స్ చర్చ్ కోసం. Put your hands together for Life Garden Church. హల్లెలూయా. Hallelujah. ఆయన మొదటిగా వచ్చే ఏం చేశాడు? When he came first, what did he do? మొదటిగా నీకు ఫలాలు ఇస్తాడు. First he will give you the fruit. పరిశుద్ధాత్మ ఫలం ఇస్తాడు. He will give you the fruit of Holy నీ Spirit. మైండ్ ని మారుస్తాడు. He will change your mind. అది సౌలుకి కూడా జరిగింది. Even it happened to Saul. కానీ సౌలుకు జరగనిది మనకు జరిగినది. But what didn't happen to అది Saul ఏంది? happened to us. What it is? హల్లెలూయా. Hallelujah. మనకు సహవాసము దేవుడిచ్చాడు. God gave us ఈ fellowship. సహవాసములో In the fellowship. ఫలాలు ఇవ్వడమే కాదు, Not just giving the fruit. పరిశుద్ధాత్మ ఫలమే కాదు, Not just the fruit of మనకు Holy Spirit. హల్లెలూయా బోధ, The teaching. మనకు సర్వ సత్యములో నడక, The walk in the మనకు whole truth. నిరంతరం అభిషేకము, Every day దివారాత్రులు ఆరాధన. Day and night worship. సౌలుకి భాగ్యము లేదు. Saul did not have this లైఫ్ right. కంఫర్ట్ చర్చ్ కి భాగ్యం ఉంది. The Life Garden Church సౌలు has this పడిపోయినప్పుడు లేపేవారు లేరు. There's nobody నీకు who ఇక్కడ can నిరంతరము సమయాలు ఉన్నాడు. What do you have? అక్కడ Samuel, సౌలు you have పైన పని జరుగుతున్నది. Here it is happening. ఇక్కడ దైవజనుల ద్వారా నీలో ప్రతిరోజు పని జరుగుతున్నది. Here the man of God in you, పరిశుద్ధాత్మ the work is ప్రతిరోజు happening. పని చేస్తున్నాడు. Holy Spirit is working నీవు every day. పడిపోయినప్పుడల్లా లేపుతున్నాడు. Whenever you fall, he's దివారాత్రులు కన్నీళ్లు కారుస్తున్నాడు. Day and night he's crying. ఇంకా ఎన్నో పనులు పరిశుద్ధాత్మ చేస్తాడు. Many other works సమయం Holy Spirit లేదు, will do. ముందుకు వెళ్ళిపోదాం. We don't have time, let's go ఆయన forward. నీ కోసం ప్రార్థన కూడా చేస్తాడు. He will also pray for బైబిల్లో you. రాయబడ్డది. It is written మనం in the Bible. ఏమి ప్రార్థన చేయాలో మనకు తెలియదు కదా. We don't know what we have to pray. We don't know how to pray. మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. కానీ ఆయన తండ్రి చిత్త ప్రకారముగా But he prays according to the will హల్లెలూయా of the Father. he will pray in accordance to the will of God తండ్రి చిత్త ప్రకారంగా in ప్రార్థిస్తాడు. groanings ununderstandable. ఉచ్చరింపలేని అంటే మూలుగులతో అంటే That means- పరిశుద్ధాత్మ అన్య భాషల ద్వారా through the సౌలుకు లేని అన్య భాష the whole tongues లైఫ్ of కన్ఫరెన్స్ చర్చ్ కి దేవుడు ఇచ్చాడు. God gave to Life Garden నీ Church. ద్వారా పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తున్నాడు. Through you, Holy Spirit is praying. నీకు ఫలం ఇచ్చాడు. He gave you the fruit. నీకు బోధిస్తున్నాడు. He's teaching you. హల్లెలూయా నిన్ను నడుపుతున్నాడు. He's leading you. నీ కోసము హల్లెలూయా కనికరంతో ఉంటున్నాడు. He's with compassion పడిపోయిన for you. నిన్ను లేపుతున్నాడు. He's lifting నీ you up. కోసము ప్రార్థన చేస్తున్నాడు. He's praying for you. నీ లోపలని అన్య భాషలోని ప్రార్థన చేస్తున్నాడు. From you to the tongues is అలాంటి పరిశుద్ధాత్మ కోసం వందనాలు చెల్లిద్దాం. Yes, thank us as Holy Spirit. ఆఖరిగా In the end. నిన్ను ఒక బహుమానముగా As a gift. తండ్రికి క్రీస్తు వలె అప్పగింపబోతున్నాడు He is going పరిశుద్ధాత్మ. to give the నిన్ను పునరుద్ధాన శక్తి ఇవ్వబోతున్నాడు He will పరిశుద్ధాత్మ give the దేవుడు. power of resurrection. హల్లెలూయా హల్లెలూయా Hallelujah. గట్టిగా చెప్తామని హల్లెలూయా. Hallelujah. అది పరిశుద్ధాత్మ పని. That's the work of Holy Spirit. అది పరిశుద్ధాత్మ That's పని. the work of Holy Spirit. హల్లెలూయా. Hallelujah. నేను అన్ని చెప్పాను కదా, నేను అలసిపోతా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే. If I talk about Holy Spirit, I get Who can tired. talk about the Holy Spirit? ఎవరు మాట్లాడగలరు పరిశుద్ధాత్మ గురించి? అన్న మళ్ళంత పరిశుద్ధాత్మ చేస్తే నేనేం చేయాలా? If Holy Spirit does everything, what should I do? హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు చూస్తున్నారా, అన్ని పరిశుద్ధాత్మ చేస్తున్నాడుగా. Are you seeing everything? Holy ప్రార్థన Spirit కూడా is doing? పరిశుద్ధాత్మ Even the చేస్తున్నాడు. prayer, Holy Spirit is doing. హల్లెలూయా. Hallelujah. అన్ని పరిశుద్ధాత్మ చూసుకుంటున్నాడు. He is taking care మనం of యేసే everything. చేసిన కార్యము ద్వారా Through the work of దీని Jesus. ద్వారా నేను ముగిస్తాను. With హల్లెలూయా this I will finish. హల్లెలూయా. Hallelujah. చర్చ్ ఆర్ యు విత్ మీ? So నాతో ఉన్నారా? ఒక్కటి గుర్తు పెట్టుకున్నారా? I remember one thing. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah.
ఇది చాలా లోతైన సబ్జెక్టులు ఉన్నాయి. There are very deep subjects. మీరు చూసినట్టయితే If you see, హెబ్రీ 9లో రాయబడుతుంది. it's written in Hebrews 9. పాత నిబంధనలో In the Old Testament, ఏవైతే ఆచార పద్ధతులుగా ఉండేనో, whatever were the traditions, ప్రధాన యాజకుడు, the chief priest, ద టాబర్నాకిల్, the high priest, the ప్రత్యక్ష గుడారము, ప్రత్యక్ష గుడారము, the tabernacle, తర్వాత హల్లెలూయా బలి, the sacrifices, సమస్తము యేసయ్య మారిపోయాడు. everything. హల్లెలూయా. Hallelujah. అదే రాయబడ్డది హెబ్రీ 9లో. It's written in Hebrews 9. ఆయననే మారిపోయాడు. He became ఆయననే మన ప్రధాన యాజకుడుగా He became మారిపోయాడు. a high priest. ఆయననే బలిపీఠముగా He became మారిపోయాడు. the altar. హల్లెలూయా. Hallelujah. ఆయననే బలి పశువుగా He మారిపోయాడు. became the sacrifice. హల్లెలూయా. Hallelujah. అదే విధానముగా The same way. ఆయననే మన అభిషేకముగా మారిపోయాడు. He became anointed. అక్కడ తైలము, ఇక్కడ క్రీస్తు ఉన్నాడు. There the oil, here the హల్లెలూయా. Hallelujah. అక్కడ పైనుండి వచ్చి వెళ్ళిపోతాడు, ఇక్కడ నిరంతరము మనతో ఉంటాడు. There will come on you హల్లెలూయా. and be with us forever. హల్లెలూయా. Hallelujah. కనొక్క మాట చెప్తాను వినండి. I'll tell you one more మరి thing. నేనేమి చేయాలి అని అడగాలి మనము. Ask what shall I do? ఒక్కటి మాత్రం మారలేదు. Only one thing did not change. సృష్టి మొదలైనప్పటి నుండి, From the beginning of creation, పాత నిబంధన నుండి from the Old Testament, కృత నిబంధన దాకా to the New ఈ Testament, ఒక్కదాన్ని దేవుడు మార్చలేదు. God did not change one thing. హల్లెలూయా. Hallelujah. మీరు ధ్యానంగా ఫలములు చదివినప్పుడు, If you carefully హల్లెలూయా, read the fruits, ఫలాల గురించి మీరు చదివినప్పుడు, if you carefully read the హల్లెలూయా, fruits, hallelujah, అక్కడ ఫెయిత్ఫుల్నెస్ కూడా ఉన్నది. నమ్మకత్వం, విశ్వాస్యత అక్కడ ఉంది. ఏందమ్మ ఒక ఫలము, ఏడో ఫలము, The seventh విశ్వాసము fruit, ఫెయిత్ఫుల్నెస్. విశ్వాస్యత. బైబిల్ ఏమంటది? What the Bible is saying. హీ హూ ఇస్ ఫెయిత్ఫుల్ టిల్ ది ఎండ్. అంతవరకు నమ్మకంగా ఉన్నవాడు, అంతం వరకు నమ్మకముగా ఉన్నవాడు who is faithful till the end, దేవుని రాజ్యాన్ని he చేరుకుంటాడు. will enter the kingdom of ఉందా God. లేదా? Is it there or not? అది కూడా ఫలముగా దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు. That also God is giving you as fruit 2 నిమిషాలు freely. ధ్యానంగా వినండి. Listen carefully, 2 minutes. అన్ని పరిశుద్ధాత్మనే ఇస్తున్నాడు లేదా? He is Holy Spirit. He is రాజు లాంటి మనసు ఎవరిస్తున్నారు? Who is giving the king like mine? ఏ హల్లెలూయా. పరిశుద్ధాత్మ. Holy Spirit. నిన్ను ఏలేవారిగా ఎవరు చేస్తున్నాడు? Who is making you ruler? పరిశుద్ధాత్మ. Holy Spirit. నువ్వు పడిపోయినప్పుడు ఎవరు లేపుతున్నారు? When you're falling, who is lifting you? పరిశుద్ధాత్మ. Holy Spirit. నీకు సర్వ సత్యంలో ఎవరు నడుపుతున్నారు? Who is leading you to whole truth? పరిశుద్ధాత్మ. Holy Spirit. నిన్ను నమ్మకంగా ఉండేటట్టు ఎవరు చేస్తున్నారు? Who is making you be faithful? పరిశుద్ధాత్మ. Holy Spirit. కానీ ఒక్కటి ఈ లిస్టులో లేదు. But one thing is not in the list. ఏందది? What is that? విధేయత. Obedience. విధేయత ఈ లిస్టులో లేదు. Obedience is not in the list. అంటే నిన్ను విధేయునిగా పరిశుద్ధాత్మ చేయలేదు. Holy Spirit can make you obedient. That is the free will God has given to man. అది దేవుడు మనిషికి ఇచ్చిన. హల్లెలూయా. అర్థమవుతుందా? అదొక్కటే మన బాధ్యత. There is only our responsibility. హల్లెలూయా. Hallelujah. పరలోకంలో సైతానుకు కూడా ఎందుకు హల్లెలూయా ఫ్రీ విల్ ఇచ్చాడు అందరికి. అమ్మా నీకు స్వాతంత్రం ఇవ్వలేదంటే ఆయన దేవుడు కాదు. If he doesn't give you free will, he is not God. ఆయన డిక్టేటర్. ఏలేవాడు. హల్లెలూయా. Hallelujah. కట్టెపట్టుకొని కొట్టేవాడు. You will take a stick and beat దేవుడు you. ఎందుకు దేవుడుగా ఇస్తాడంటే My God is God. స్వేచ్ఛ ఇస్తాడు He కాబట్టి. gives you free will. ఆ స్వేచ్ఛలోనే అన్ని తెలుస్తుంటాయి. In that freedom you ఆ have స్వేచ్ఛ everything. ఇచ్చాడు కాబట్టి సైతాను లూసిఫర్ ఏం చేశాడు? Because of the freedom what the Lucifer తిరుగుబాటు did. చేశాడు. He rebelled. హల్లెలూయా. Hallelujah. సౌలు ఏం చేశాడు? What Saul did. అభిషేకం పొందుకున్నాడు. He received anointing. సమస్తము తీసుకున్నాడు. He took everything. తిరుగుబాటు చేశాడు. He rebelled. సొంత జ్ఞానము వాడాడు. Used on అందుకే understanding. ఏమైపోయింది? What happened? పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. Holy Spirit left. ఫలాలు వెళ్ళిపోయినాయి. Fruit left. అన్ని వెళ్ళిపోయినాయి దానితో. Everything left. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే Here also if you see. పరిశుద్ధాత్మ అన్ని మీకోసం చేయడానికి సిద్ధంగా Holy ఉన్నాడు. Spirit is ready to do everything. హల్లెలూయా. for you. Hallelujah. అద్భుతం అభిషేకము పరిశుద్ధాత్మ చేయబోతున్నాడు. Double anointing Holy Spirit is ready to హల్లెలూయా. do. Hallelujah. ఒక్కటే మన బాధ్యత. Our responsibility is ఏది only one. మారలేదనంటే God did not change. హల్లెలూయా. Hallelujah. ఆ ప్రక్రియ, The process. హల్లెలూయా, ఆ నియమము మారలేదు. The principle సమూయేలు did not change. ఇంకా ఉన్నాడు. Samuel is still ఉట్టి here. మారింది అక్కడ తైలము, ఇక్కడ క్రీస్తు. The oil here. సౌలు మారలేదు, ఈ రోజు కూడా సౌలులు ఉన్నారు. Saul did not change. Today also Saul is హల్లెలూయా. Hallelujah. నియమము మారలేదు. The principle did not change. సంగమా నీవు విధేయత చూపియాలి. Church, you have to obey. అప్పుడే ఈ గొప్ప అనుభవం నీవు పొందుకోబోతున్నావు. Oh, you'll have the- రికవలారవ శందరబబబబబబ. అన్ని పరిశుద్ధాత్మ చేయడానికి మొదలయ్యాడు. Holy Spirit, what is పరిశుద్ధాత్మ నీ జీవితం మార్చడానికి సిద్ధమయ్యాడు. You got ready to change your life. లైఫ్ కవర్ చర్చ్ అంద ప్రార్థన. Life God just pray. హల్లెలూయా.